థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధుడైనటువంటి తండ్రి, మహోన్నతుడైన మా దేవా, నీకు స్తోత్రాలు. ప్రభా, ఈరోజు ఈ మధ్యాహ్న కాల సమయమందు నీ పరిశుద్ధాత్మ యొక్క నడిపింపుకై, సహాయానికై, ప్రభా నీ నడిపింపుకై నీ సన్నిధికి వస్తా ఉన్నాం. ప్రభా, నువ్వెంతగానో ప్రేమించి నీ స్వరక్తం ఇచ్చినటువంటి నీ సంఘమును ప్రభా బలపరచడానికి అల్పుడైన నాకు ఇచ్చినటువంటి కృపకై స్తోత్రాలు చెల్లిస్తూ, ప్రభా నీ ప్రజలను మేలుకొల్పటానికి, బలపరచడానికి, నీ సారూప్యతలోకి ప్రభా తీసుకురావటానికి కృపను అనుగ్రహింపచేయమని వేడుకొంచున్నాం. ఈ బోధ ద్వారా ప్రభా వారి మనసులు మార్పు చెందుకొని నీలాగా ప్రభా మారునట్లుగా ప్రభా అందరూ సంపూర్ణంగా నీకు సమర్పించుకొని జీవించినట్లుగా కృప చూపించండి. మా అందరికీ కావలసినటువంటి బుద్ధిని, తెలివిని, జ్ఞానమును నీ వాక్యం ద్వారా అనుగ్రహింపచేసి ప్రభా మేము ఆత్మలో అత్యధికంగా వర్ధిల్లున్నట్లుగా అనువయించుకునే కృపలో మేము ఎదగటానికి సహాయం దయచేయమని వేడుకుంటున్నాను. మీకే స్తోత్రాలు చెల్లిస్తూ వింటున్న ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు దివ్యనామంలో వేడుకొంచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. సో ఈరోజు మన యొక్క అంశం, మనం టాపికల్గా ఒక అంశాన్ని నేర్చుకుంటున్నాం ఈరోజు. సో డార్క్నెస్, అంధకారము అని అంటాం. అంధకారము, చీకటి. క్రైస్తవ జీవితం చాలా ఆశ్చర్యకరమైనది, అద్భుతమైనది, అమోఘమైనది. వాస్తవానికి ఎందుకు అది ఆశ్చర్యకరమైనది, ఎందుకు అది అద్భుతమైనది, ఎందుకు అది అమోఘమైనది అని అంటే, దేవుడు నిజంగానే మనల్ని ఈ చీకటి నుండి, ఈ అంధకారం నుంచి వెళ్ళి మనల్ని విడిపించాడు కాబట్టే మనం అది అద్భుతమైనటువంటి జీవితం అంటున్నాం. అది అమోఘమైనది, ఆశ్చర్యకరమైనటువంటి జీవితం క్రైస్తవుడు జీవించాల్సినటువంటి జీవితం. ఎందుకంటే చూడండి, కింద మనం రాసుకున్నాం, రక్షణకు ముందు ప్రతి విశ్వాసి చీకటిలోనే ఉన్నాడు. అయితే ఇప్పుడు కాదు, ఇప్పుడు మనము చీకట్లో లేం, మనం వెలుగులోకి వచ్చాం. అయితే రక్షణకు ముందు చీకట్లో ఉన్నటువంటి క్రైస్తవులు ఒకసారి చూద్దామా, అసలు చీకటి అంటే ఏంటి, అసలు ఎలాంటి పరిస్థితి నుంచి దేవుడు మనల్ని విడిపించాడు, మనం ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలా, ఎంత దేవునికి ఎంత నమ్మకంగా జీవించాలి, ఎంత రోషం కలిగి, ఎంత బాధ్యత కలిగి నడుచుకోవాలి అనేటువంటి విషయాలను మనం చాలాసార్లు విస్మరిస్తున్నాం. ఎందుకో తెలుసా, మన గతాన్ని మర్చిపోయాం. మనం ఎక్కడి నుండి తీసుకురాబడ్డాం, మన గతం ఎంత భయంకరమైనది, ఎలాంటి పరిస్థితి నుంచి వెళ్ళి మనము ఇంత అద్భుతమైనటువంటి రక్షణలోకి నడిపించబడ్డాము అనేటువంటి విషయాన్ని మనము గమనించట్లేదు. అంటే దాన్ని దృష్టించట్లేదేమో బహుశా. ఒకవేళ అది నిజంగా మనకు అది అర్థమైతే మనం చాలా బాధ్యతగా ఉంటాం, చాలా ఆత్మీయంగా ఉంటాం, చాలా క్రీస్తును కలిగి జీవిస్తాం, క్రీస్తును మధ్యవర్తిగా కలిగి మనం జీవిస్తూ ఉంటాం, క్రీస్తును కేంద్రీకృతం చేసుకొని మన ప్రతి మాట, ప్రతి నడవడి, ప్రతి ఆలోచనను మనము ముందుకు తీసుకెళ్తాం. కానీ ఎందుకు మనం అలా జీవించట్లేదు, ఎందుకు మనం అలాగా ఉండట్లేదు అని అంటే, గతం మర్చిపోయాం. మనం ఎక్కడి నుండి వచ్చామో మర్చిపోయాం, ఎలాంటి పరిస్థితుల నుంచి అలా వచ్చామో ఒకసారి మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరత ఉంది. ముందుగా అసలు డార్క్నెస్ అంటే ఏంటి అనే విషయాన్ని మనం చూద్దాం. నెంబర్ వన్, చెడు, ఈవిల్ అంటే స్పిరిచువల్ ఆర్ మోరల్ డార్క్నెస్. మనం చీకట్లో ఉన్నామంటే అర్థం ఏంటి అంటే, మనము ఒకప్పుడు భయంకరమైనటువంటి ఆధ్యాత్మిక మరియు నైతికంగా చెడులో ఉన్నాం. మనం ఆధ్యాత్మికమైనటువంటి జీవితం కలిగిలేము, అలాగే నైతిక జీవితం పతనమైనటువంటి జీవితం అన్నది. మనకు నైతికత లేదు, ఆధ్యాత్మికత లేదు వాస్తవం చెప్పాలి అంటే. ఎందుకనంటే ఎందుకు లేదు అని అట్లా చెప్తున్నాం? అరే, బయట వాళ్ళు వింటే ఈ మాట హట్ అయిపోతారు కదా, మనలాంటి దేశంలో చాలా ఆధ్యాత్మిక ప్రపంచం కదా అని మనం అనుకుంటాం. కానీ ఇక్కడ మాట్లాడుతున్నటువంటి ఆ, ఆధ్యాత్మికత అనేది దేని గురించి మాట్లాడుతున్నాం అని అంటే, క్రీస్తు లేనటువంటి ఆధ్యాత్మికత. అసలు క్రీస్తు లేకపోతే దాన్ని స్పిరిచువల్ లైఫ్ అన్నారు. ఎందుకంటే ఆధ్యాత్మికత అనేది ఒక వ్యక్తి యొక్క రక్షణ మీద ఆధారపడి ఉంటుంది. దేవుడిచ్చేటువంటి ఉచితంగా అనుగ్రహించేటువంటి తన కృప వలన అనుగ్రహించేటువంటి రక్షణ లేకుండా ఆధ్యాత్మికత అనేటువంటి మాటను మనం వివరించలేం. చాలా కష్టమైనటువంటి పరిస్థితి అది. ఆధ్యాత్మికత అంటే ఏదో మనం చేసేటువంటి యాక్టివిటీస్ గురించి నేను మాట్లాడట్లా. ఆధ్యాత్మికత అనేది కేవలం మనం చేసేటువంటి అనుదినం చేసేటువంటి యాక్టివిటీసో, లేకపోతే ముందు రక్షణలోకి రాకముందు చేసేటువంటి ఆత్మ సంబంధమైనటువంటి యాక్టివిటీస్ గురించి కాదు. ఎందుకనంటే ఆధ్యాత్మికత అనేది క్రీస్తుని బట్టి కలుగుతుంది. అది కేవలము దైవ సంబంధమైనది, అది సజీవుడైనటువంటి దేవుని నుండి వచ్చేది.
దేవుని కుమారుని విశ్వసించటం వల్ల ఆరంభమయ్యేది అది. కాబట్టి అలాంటి ఆధ్యాత్మికత మనకు ఒకప్పుడు లేదు. మనం అందరం నైతికమైనటువంటి చీకట్లో ఉన్నాం. ఆధ్యాత్మికమైనటువంటి అంధకారంలో ఉన్నటువంటి వ్యక్తులం మనం. రెండోది ఇగ్నోరెన్స్ అంటాం. అజ్ఞానం అంటే ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. మనకు ఏముంది? దైవికమైనటువంటి జ్ఞానంలో మనము కొదువుగా ఉన్నాం. ఉం? దీన్ని ఏమంటారు అని అంటే ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అనేది ఫార్మ్ ఆఫ్ మెంటల్ డార్క్నెస్. మనము మానసికమైనటువంటి లేకపోతే ఏమంటారు విచక్షణ లేనటువంటి లేకపోతే తెలివి బుద్ధి లేనటువంటి వ్యక్తులుగా ఉన్నాం మనం. అలాంటి చీకట్లో ఉన్నాం. మనకు తెలియదు, ఎటు పడితే అటు నడిపించబడినామని అంటాడు పౌలైతే. ఒకప్పుడు మనం ఎటు పడితే అటు నడిపించబడ్డాం. ఎఫ్ఎస్లో రాసిన పత్రిక 2వ అధ్యాయంలో చూస్తాం. ఎటు పడితే అటు నడిపించబడ్డాం. జ్ఞానం లేదు. ఎవరేది చెప్తే అదే నమ్మాం. ఎవరు ఎటు ఎటు నడిపిస్తే అటే వెళ్ళాం. అమ్మ నాన్న ఏది చెప్తే అదే చేశాం. ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా మనం ఇష్టానుసారంగా నడుచుకున్నాం. ఇగ్నోరెన్స్ చేశాం. జ్ఞానం అనేది మనకు సరైనటువంటి జ్ఞానం కలిగి లేం మనం. ఇక్కడ జ్ఞానం అనేది కూడా దైవికమైనటువంటి జ్ఞానం గురించి మాట్లాడుతున్నాం. ఒకప్పుడు మనకు దైవిక జ్ఞానం లేదు. నిజమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానాన్ని మనము కలిగి లేం. సో బైబిల్ సంబంధమైనటువంటి లేకపోతే లేఖన సంబంధమైనటువంటి జ్ఞానం ఒకప్పుడు మనకు లేదు. అలాంటి అజ్ఞానంలో ఉన్న మనం అసలు వాసన చెప్పాలి అని అంటే. మూడోది బ్లైండ్నెస్, స్పిరిచువల్ ఆధ్యాత్మిక అంధత్వం. ఎవరి మొక్కుతున్నాము, దేన్ని మొక్కుతున్నాము, ఎందుకు మొక్కుతున్నాము, ఏం పూజిస్తున్నాము, అసలు ఎందుకు చేస్తున్నాము, అసలు ఏది పడితే అది చెయ్యొచ్చా, ఎవరు ఏది చెప్పినా నమ్మేసి ఎటు పడితే అటు తిరిగాం మనం. ఎక్కడ పడితే అక్కడ తిరిగాం. ఎన్నెన్నో ప్రదేశాలు తిరిగాం. దేవుడు ప్రదేశాల్లో ఉండడు, అయినా మనకు తెలియదు. అందుకే స్పిరిచువల్ బ్లైండ్నెస్ లో ఏం చేశామనంటే ఆ అంధత్వము మనల్ని ఎటు పడితే అటు నడిపించింది. ఎక్కడ పడితే అక్కడ తిరిగేలా చేసింది. దేవుడు లేని చోట కూడా మనం ఉన్నాడని నమ్మేలా చేసింది. దేవుడు కానిది కూడా మనం దేవుడని నమ్మేలాగా ఈ అంధత్వం మనల్ని బంధించింది ఒక టైంలో. ఆలోచించండి, అలాంటి పాస్ట్ మనది. అంటే మనము ఆధ్యాత్మికమైనటువంటి సత్యాలను వెతకలేకపోయాం వాస్తవం చెప్పాలి అని అంటే. నిజమే కదా. ఒక మనిషి దేవుని ఎప్పుడు కూడా వెతకలేడంట. ఒక మానవుడు దేవుని వెతకలేడండి. ఒక ఆయన అంటాడు, అంటే మనిషి ఎప్పుడు దేవుని వెతకడానికి ప్రయత్నం చేసినా అది మతం అవుతుందంట. మనిషి ఎప్పుడు దేవుని వెతకడానికి ప్రయత్నం చేసినా అది మతం అవుతుంది. కానీ దేవుడు మనిషి దగ్గరికి వచ్చి చూపించింది మార్గం అవుతుంది. అందుకే దేవుడే రావాలా. మనం పర్సూ చేయలేకపోయాం. అందుకే మనం సత్యాన్ని వెంబడించలేకపోయాం, సత్యాన్ని పరిశోధించలేకపోయాం, సత్యాన్ని వెంటపడలేకపోయాం, ఆధ్యాత్మికమైనటువంటి సత్యాలను తెలుసుకోలేకపోయాము. అందుకే ఒకప్పుడు మనము ఆత్మ సంబంధమైనటువంటి అందులం మనం అందరం కూడా. అలాంటి అంధత్వం నుంచి వెళ్ళి ఈరోజు ఒక అద్భుతమైనటువంటి స్థితిలోకి మనం తీసుకొని రాబడ్డాం. కొనుక్కొని తీసుకురాబడ్డాం. ఎంత అద్భుతమైనటువంటి విషయం ఆలోచించండి. హోప్లెస్నెస్, నిరాశ. కేవలం జ్ఞానమే కాదు, అంటే జ్ఞానము మెంటల్గా కాదు, మోరల్గా, స్పిరిచువల్గా, మెంటల్గా. అలాగే ఇప్పుడేం చూస్తున్నాం తెలుసా? ఎమోషనల్గా కూడా మనం చీకట్లో ఉన్నాం. నిరాశ, ఎప్పుడు ఎటు చూసినా నిరాశ చేత కమ్ముకొని ఉన్నాం. ఏం చేయాలో తెలియదు. భూమి మీద బ్రతకాలి, ఏదో తినాలి, కష్టపడాలి, పని చేసుకోవాలి, ఉద్యోగం చేసుకోవాలి, వ్యాపారం చేసుకోవాలి, అంతవరకే మనం ఆలోచించగలిగాం. అంటే వాస్తవానికి మన ఎమోషన్స్ కూడా సరిగా లేవు. ఇంబ్యాలెన్స్డ్ ఎమోషన్స్, ఏమంటారు, సమతుల్యం లేనటువంటి భావోద్రేకాలు మనం కలిగి ఉన్నాం. నిరాశ, నిస్పృహ, రకరకాలైనటువంటి భయంకరమైనటువంటి స్థితిలో మనం ఉన్నాం. కొన్నిసార్లు ఎందుకు బ్రతుకుతున్నాము అర్థం కాలేదు. అరే, ఈ అవసరమా ఈ లైఫ్ అనేటువంటి ఆలోచనలో మనం కొన్నిసార్లు ఉండొచ్చు. నెక్స్ట్ డిస్పైర్, విస్మయం, విసుగు, డీప్ ఎమోషనల్ డార్క్నెస్ అన్నమాట. ప్రతిదానికి మనం విసుగు చెంది ఉన్నాం. ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటో తెలుసా? కొంతమంది ఇప్పటి కూడా అలా విసుగుతూనే ఉన్నారు. జీవితం క్రీస్తును అంగీకరించిన తర్వాత, ప్రభువైన యేసుక్రీస్తును హృదయంలో భద్రపరుచుకున్న తర్వాత కూడా ఈ విస్మయము, విసుగు, ఈ నిరాశ అనేది ఇంకా కొంతమందిని కమ్ముకొనే ఉంది. ఇది బాధ. మా పాస్ట్ కాదు మనల్ని బాధ కలిగించేది, ప్రెజెంట్లో కూడా మనం బాధ కలిగించే విషయాలు చాలా మంది జీవితంలో ఉంటున్నాయి. ఇది అసలైనటువంటి బాధ. పాస్ట్ మన బాధ కాదండి. పాస్ట్ అయిపోయింది. దేవుడు అక్కడ నుండి తీసుకొచ్చేసాడు మనల్ని. వీటన్నిటి నుంచి విడిపించాడు. విడిపించిన తర్వాత కూడా
అదే కలిగి ఉన్నాం. అది బాధ ఇక్కడ. ఉమ్, ఇంకా సిన్ఫుల్నెస్, పాపం, మోరల్ ఫెయిల్యూర్స్, డార్క్నెస్ బిఫోర్ గాడ్, అంటే నైతికంగా పతనం అయిపోతున్నాం. ఉమ్, నైతికంగా దిగజారిపోతున్నాం ప్రభువుని అంగీకరించిన తర్వాత. ఒకప్పుడు అలా ఉన్నాం, ఓకే. కానీ ఇప్పుడు ఏంటి? ఇప్పుడు ఎందుకు అలా ఉంటున్నాం? మన మాట, మన ప్రవర్తన, నోరు తెరిస్తే కొంతమంది బూతులు, అసలు కుటుంబంలో సరిగా ఉండట్లేదని, అలాగే రకరకాల విషయాల్లో తప్పిపోతున్నాం. నా ఆర్థికంగా ఇతరులను ఇబ్బంది పెడుతున్నాం, మోసం చేస్తున్నాం, చిన్న చిన్న విషయాలకు అబద్ధాలు ఆడటం, ఆ, డబ్బుల విషయంలో అబద్ధాలు ఆడడం, రకరకాల పాపాలు, మోహపు చూపులు, రకరకాల ప్రాబ్లమ్స్. అంటే ఇవన్నీ మనం ఎందుకు, అంటే ఇవన్నీ వస్తాయి, కానీ వీటిని శోధన రాకుండా ఉండదు. శోధనను మనం ఎదిగిస్తున్నాం అంటే ఎదిరిస్తున్నామా? క్రీస్తు నామంలో జయించగలుగుతున్నామా? ఆయన మీద ఆధారపడి బలహీనతలన్నిటి ఎందుకు మనము జయించలేకపోతున్నాం? అంటే మనం ఆధారపడుతున్నామా అనేది ఇక్కడ ఒక సవాలుగా ఉంది. ఎందుకంటే ఆయన ప్రతి బలహీనతలో ఆయన మనకు సహాయం చేయటటువంటి శక్తివంతుడు ఆయన. 1 యోహాను 1:9 అంటున్నాడు ఆయన, మనం పాపం లేని వారం అని చెప్పుకునేలా మనల్ని మనమే మోసపుచ్చుకుందాం, మనలో అబద్ధం ఉంటదంట, సత్యం ఉండదంట. కాబట్టి మనం ఒప్పుకోవాలంట. చాలా మంది ఆ పాపాన్ని ఒప్పుకొని బయటపడట్లా. ఎందుకంటే దేవుడు నిన్ను ఆ సమస్త దుర్నీతిని విడిపించి నేను పరమ పవిత్రునిగా చేయటానికి శక్తివంతుడు. కానీ ఆ శక్తి నీ దగ్గర కనిపిస్తలేదు. ఇంకా నువ్వు ఎక్కడో బలహీన పడిపోతున్నావు, ఇంకెక్కడో పాపంలో కంటిన్యూ అవుతున్నావు తెలియకుండా. ఏంటది? క్రీస్తును అంగీకరించిన తర్వాత, ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత, ప్రభు మనకు అన్ని విషయాలలో సహాయం చేయటువంటి సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తి, ప్రతి బలహీనతలో తోడుగా ఉండి నడిపించేటువంటి వ్యక్తిని కలిగి ఇప్పుడు ఇప్పుడు గురించి మాట్లాడుతున్నా. మనం ఒకప్పుడు పాస్ట్ అలా ఉన్నాం, ఓకే ఫైన్. కానీ ఇప్పుడు ఉండకూడదు కదా. ఇప్పుడు క్రీస్తులో ఉన్న మనము ఎలా ఉంటాం? వికెడ్నెస్, దుష్టత్వం, మోరల్ కరప్షన్, మనది గాంది కోరుకోవడం, ఉమ్, పరుల సొమ్ము మీద ఆశపడడం, అది ఇది, ఆ స్వార్థం, ఒక రకమైనటువంటి ఎదుటి వ్యక్తిని ఏదో రకంగా మనం ఆ, అది చేయాలనేటువంటి కొంతమంది కొన్నిసార్లు ఆ తలంపులు వస్తూ ఉంటాయి. ఉమ్, అన్నదమ్ముల మధ్యలో కానీ, కుటుంబ సభ్యుల క్రైస్తవ సంఘాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు చాలా మంది మనం చూస్తే నిజంగా ఎంత వికెడ్నెస్ ఉంది, ఎంత దుష్టత్వం ఉందని ఒక్కసారి సోషల్ మీడియాకి వెళ్తే తెలిసిపోతుంది. సేవ పేరు మీద ప్రజలను వంచే వాళ్ళు ఎక్కువైపోతున్నారు. డబ్బు కోసం ద్రోహం చేసే వాళ్ళు ఎక్కువైపోతున్నారు. మోసం చేసే వాళ్ళు ఎక్కువైపోతున్నారు. దుష్టత్వం పెరుగుతుంది. కొంతమందిలో తెలియని లోపల ఉండేటువంటి పాప స్వభావము ప్రభావితం చేస్తుంది. దుష్టత్వం. ఆ, ఓకే. అంటే మనము ప్రాక్టికల్గా క్రియారూపకంగా చేయకపోయిన స్వభావరీత్యా కూడా ఎంత ప్రమాదకరంగా ఉన్నాం. కొంతమంది క్రియారూపకంగా కూడా అనేక రీతులుగా తప్పులు చేస్తూ ఉన్నారు. వికెడ్నెస్ అనేది చాలా మందిలో చూస్తూ ఉన్నాం. ఉం? ఇది ఇంకా ఎందుకుంది? ఇది ఇంకా మనల్ని ఎందుకు ఏలుబడి చేస్తుంది? నేను అడిగేది, ఎందుకు మనల్ని రూల్ చేస్తుంది? ఎందుకు మనల్ని ఇంకా ప్రభావితం చేస్తుంది? ఎందుకు ఏలుబడి చేస్తుంది అనేది ఆలోచించాలి. మోరల్ కరప్షన్ ఎక్కువైపోతుంది. ఆస్తుల కోసం, అంతస్తుల కోసం తగులాడుతున్నారు. క్రైస్తవ సమాజం, నేను మొన్న రీసెంట్గా పెట్టాను లాస్ట్ వీక్, అసలు విడాకుల శాతం పెరుగుతుంది. విచిత్రమైంది అంటే అది మోరల్ కరప్షన్ కాదా? నైతికంగా పడిపోయినోడే అలా మోరల్గా తప్పిపోతాడు కదా. సారీ, స్పిరిచువల్గా పడిపోయిన వాడు మోరల్గా అలా తప్పిపోకుండా ఎలా ఉండగలుగుతాడు? ఉమ్? క్రైస్తవులలో విడాకుల శాతం పెరుగుతుంది. భార్యాభర్తల గొడవలు. ఆ, చూడండి, వికెడ్నెస్ పెరుగుతుంది. ఇది నిజంగా రైటేనా? అసలు ఎవరు దీని మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు? క్రైస్తవుడు అలా ఉండకూడదు అనేటువంటి కామన్ సెన్స్ ఎలా కోల్పోతున్నాం? ఇంగితం ఎలా కోల్పోతున్నాం? అరే, దేవునికి విరుద్ధమైనటువంటి పనులు ఎలా చేస్తాం? క్రీస్తుని అంగీకరించిన తర్వాత దైవ విరుద్ధమైన పనులు చేయొచ్చా? విడాకులు తీసుకోవచ్చా? ఈరోజు విడాకుల కేసులు పెరుగుతున్నాయి. భార్యాభర్తల మధ్యలో ఆ కక్షలు, అంటే అగాధం పెరుగుతుంది. సరైనటువంటి కమ్యూనికేషన్ లేదు, సరైన ప్రేమ లేదు. భర్త భార్యను ప్రేమించట్లేదు, భార్య భర్తకు విధేయత చూపించట్లేదు, ఆ పిల్లలు తల్లిదండ్రులకు విధేయత చూపించట్లేదు. ఆ, కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు, రోజంతా అలాగే గడిచిపోతుంది. సమాజం మనల్ని చూస్తుంది, అరే వీళ్ళేంది ఇంత వికెడ్నెస్ గా ఉన్నారు, ఇంత వికెడ్ గా ఉన్నారు. దుష్టత్వం, మోరల్ కరప్షన్ గా ఉన్నాం మనం. మనం చిన్న చిన్న విషయాలను దృష్టి పెట్టట్లేదు. సహజం అనుకుంటున్నాం, తిట్టుకోవడం, కొట్టుకోవడము, ఇవన్నీ సహజం అనుకుంటున్నాం. క్రైస్తవంలో సహజం కాదు, అది అసహజం. అది భార్యాభర్తల మధ్యలో ఇంటర్నల్గా వాళ్ళ మధ్యలో ఏమైనా సమస్యలు రావడం సహజమే. నేను దాని గురించి మాట్లాడే, సమస్యలు రావడం సహజం. కానీ కొట్టుకోవడం, తిట్టుకోవడము, గొడవలకు వెళ్ళడము. ఈరోజు చాలా మంది, లాస్ట్ టైం నేను ఎంతమంది చూశారో తెలియదు, అమెరికాలో ప్రొటెస్టెంట్ క్రిస్టియన్స్లో 53% విడాకులు తీసుకుంటున్నారు. అది భారతదేశంలో కూడా 1000 మందిలో ఏడుగురు ఏడుగురు ఈ క్రిస్టియన్స్ ఉన్నారు. అంటే మిగతా మతాల వాళ్ళు 3.5, 3.5, 3.4 రేషియో ఉంటే క్రిస్టియన్స్ టాప్లో ఉన్నారు.
ఎంత దౌర్భాగ్యకరమైన స్థితి ఇది! ఎంత మోరల్ కరప్షన్ అయిపోతున్న మానవుడు ఎంత నైతికంగా పతనమైపోతున్నాడు. మన చుట్టూన్నటువంటి చాలా మంది క్రైస్తవులు ఇప్పటికీ భార్యాభర్తలు కలిసి ఉండట్లేదు చాలా చోట్ల. విచిత్రం అనిపిస్తా ఉంది. పిల్లల భవిష్యత్తును పాడు చేస్తా ఉన్నారు. మోరల్ కరప్షన్. అంటే దేవుడికి దూరం అయితే నైతికంగా పతనం అవడం పెద్ద విషయం కాదు. ఇదేం చూపిస్తుంది? వీళ్ళు నైతిక పతనం దేన్ని చూపిస్తుంది అంటే వీళ్ళు దేవుడికి దగ్గర లేరు. వెలుగులో జీవించట్లా. ఇంకా చీకట్లో ఉన్నారు. ఆ డార్క్నెస్ పోలేదు ఇంకా. అది ప్రాబ్లం ఇక్కడ. మనం అనుకుంటాం ఏదో సమస్య వచ్చింది. నో, నో, నో. వాళ్ళు దేవునికి దగ్గర లేకపోవడం వలన ఆ సమస్యను పెద్దగా చూసేసుకొని భార్యాభర్తలు దూరంగా ఉండడం, మధ్యలో పిల్లల్ని నలగొట్టడం. ఈ మధ్యలో కొంతమంది నేను మొన్న రీసెంట్‌గా పిల్లల గురించి ఎంక్వైరీ చేస్తే, కొంతమంది ఆ పిల్లల పేరెంట్స్ వాళ్ళ డ్యాడీ పేరు వింటేనే వాళ్ళకి కోపం వస్తుంది. మాట్లాడలేని స్థితి. చిన్న పిల్లలండి. వాళ్ళకి ఎంత విముఖత వచ్చింది ఆళ్ళ మనసులో. చిన్న పసి హృదయాలు ఎలా గాయమైతున్నాయి అసలు. ఏ రోజు ఎవరిని ఏమనేటట్టుగా లేదు ఈరోజు. అలా అయిపోయింది. ఈరోజు ప్రాబ్లం ఏంటిదంటే తప్పు చేయడం ప్రాబ్లం కాదండి. తప్పన్నోడిది ప్రాబ్లం. అవునా అండి? నిజమే కదండి. తప్పు చేసిన ప్రాబ్లం కాదు. తప్పును తప్పు అంటే ప్రాబ్లం. నిజమా కదా? అలా అయిపోయింది పరిస్థితి. హుహు. కన్‌ఫ్యూషన్. గందరగోళం ఈరోజు. హ్మ్. స్టేట్ ఆఫ్ అన్‌క్లియర్. హ్మ్. అంత గందరగోళం ఉన్నాం. ఆర్ డార్క్ అండర్‌స్టాండింగ్. ఏ స్థితిలో ఉన్నాం? హుహు. గందరగోళ పరిస్థితి. గందరగోళమైనటువంటి అయోమయ పరిస్థితి. ఎటెళ్ళాలో ఇప్పటికి కూడా క్రైస్తవుడు ఒక గురి కలిగిన వాడు, ఒక దేవుడు ఒక గురి ఇచ్చాడు, ఒక లక్ష్యం ఇచ్చాడు, ఒక డెస్టినీ దేవుడు ఇచ్చాడు క్రైస్తవునికి. అయినా కూడా క్రైస్తవులు గురి లేకుండా ఆ గందరగోళంలో ఉన్నారు ఇంకా. ఒకప్పుడు గందరగోళం ఉన్నాం నిజంగా. ఎటు పడితే అటు ఏం చేయాలో తెలియక, ఎటు దోచాలో తెలియక, ఎటు పడితే అటు నడిపించబడ్డాం. ఒకప్పుడు గందరగోళం ఉండడం ప్రాబ్లం లేదు. ఒకప్పుడు ఉమ్, ఏంటిదో తెలియక ఆ చీకట్లో చీకటి లో ఉన్నాం. అంధకారంలో ఉన్నాం. ఓకే. కానీ ఇప్పుడేంటి? ఇప్పుడు కూడా అయోమయమా? ఎందుకు బ్రతకాలో నీకు తెలియదా? దేవుడు నీకు ఒక డెస్టినీ ఇవ్వలేదా? ఒక లైఫ్ ఎందుకు బ్రతకాలో దేవుడు ఒక జీవితాన్ని ఇవ్వలేదా? నూతన జీవితాన్ని ఇవ్వలేదా? ఇచ్చాడు. అయినా కూడా కన్‌ఫ్యూషన్ మనకి. ఇంకేం జేయాలా? హ్మ్. డబ్బెనకాల పరిగెత్తాలా? కెరీర్ ఎనకాల పరిగెత్తాలా? లేకపోతే అది జేయాలా? ఇది జేయాలా? ఏం చేయాలా? యెస్. అవి అవసరం మనకి ఈ భూమి మీద బ్రతకడానికి. కానీ గోల్ అది గాదు గదా! అవి లక్ష్యం గాదు. అవి మనకిక్కడ బ్రతికినంత కాలం మనకు కొన్ని బాధ్యతలుంటాయి. అవి నిర్వర్తించాలి. అవి బాధ్యతలు గురి గాదు, లక్ష్యం గాదు. క్రైస్తవుని గురి, లక్ష్యం క్రీస్తు కొరకు బ్రతకడమే. క్రీస్తును సంతోషపెట్టడమే. హ్మ్. జీవించేవారు ఇక మీదట తమ కొరకు కాదు, తమ కొరకు మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించాలి. అయినా కన్‌ఫ్యూజన్. దేనికోసం బ్రతకాలన్న కన్‌ఫ్యూజన్ చాలా మంది లోపల ఉంది. ఎందుకు బ్రతకాలన్న కన్‌ఫ్యూజన్ ఉంది. హ్మ్. ఎటువైపు ఎళ్ళాలన్న కన్‌ఫ్యూజన్ ఉంది. ఎటువైపు నిర్ణయం తీసుకోవాలన్న కన్‌ఫ్యూజన్ ఉంది. 2 వచ్చినాయనుకో, దేవుడా? లోకం అన్నప్పుడు దేవుడే. అలా కన్‌ఫ్యూజన్ ఏముంది? అవునా? డబ్బా? దేవుడా? కన్‌ఫ్యూజన్ ఏముంది? దేవుడే. ప్రతి దానిలో దేవుడే. కన్‌ఫ్యూజన్ లేదు క్రైస్తవునికి ఉండకూడదు వాస్తవం చెప్పాలి అనంటే. ఆ! ఆధ్యాత్మికతన మరొకటి అంటే ఖచ్చితంగా ఆధ్యాత్మికతనే. అదే మన మన యొక్క గోల్. అదే మన లక్ష్యం. భూ సంబంధమైనవా? ఆత్మ సంబంధమైనవి. ఖచ్చితంగా ఆత్మ సంబంధమైనవే. లోకమా? పరలోకమా? అంటే 100% మన పరలోక సంబంధం పైన వాటిని వెతుకుమని మనకు బైబిల్ ఖచ్చితంగా బోధిస్తుంది. కాబట్టి ఈ కన్‌ఫ్యూజన్ ఎందుకుంది ఇంకా? ఎటువైపు వెళ్ళాలో తెలియదా? దానర్థం చదువులు నిర్లక్ష్యం జేయాలని, నీ ఉద్యోగాన్ని నిర్లక్ష్యం జేయాలని, ఆ! నువ్వు నమ్మకంగా పని చేయకూడదని కాదు. అవన్నీ ఖచ్చితంగా చేయాలి. అయితే నీ గురేంటి? అక్కడ గూడా నువ్వు ప్రభువుని సంతోషపెట్టగలగాలి. అక్కడ గూడా నువ్వు ప్రభు సంతోషం కోసం జేయాలా. పని జేసే దగ్గర గూడా. ప్రభువుకు చేసినట్టు చేయమంటాడు దాసులకి పని. సో, మరణం ఆఫెన్ సింబాలిక్ ఆఫ్ అల్టిమేట్ డార్క్‌నెస్. చనిపోవాలనిపిస్తుందా? క్రైస్తవుడుగా మారిన తర్వాత గూడా ఛీ! ఇదేం జీవితం. చనిపోతే బాగుండు అని అనిపిస్తుందా? ఈ భార్య లేకపోతే బాగుండు. ఈ భార్య చేయబట్టి నాకు జీవితం మీద విరక్తి కలిగింది. ఈ భర్త చేయబట్టి నాకు జీవితం మీద విరక్తి కలిగింది. ఈ కుటుంబం చేయబట్టి నాకు జీవితం మీద విరక్తి కలిగింది. ఈ సమాజం చేయబట్టి నాకు జీవితం మీద విరక్తి కలుగుతుంది. ఆఫెన్ తరచుగా ఇలాంటి ఆలోచనలు మిమ్మల్ని ప్రేరేపిస్తున్నాయా? మీ మెదడును తొలిచివేస్తున్నాయా? అప్పుడప్పుడు ఇలా అనిపిస్తుందా? వెళ్ళిపోతే బాగుండు. ఈ లోకాన్ని విడిచిపెడితే బాగుండు అనిపిస్తుందా? ఎందుకు అనిపిస్తుంది? డెత్. మరణం అది. మరణించాలనేటువంటి తలంపు దైవికమైనది కాదు. అది ఆ! అది భయంకరమైనటువంటి చీకటికి. హ్మ్.
అది గుర్తు, అది మనం చీకట్లో ఉన్నామని గుర్తు. చావాలని ఆలోచన, ఉమ్, ఉమ్, ఇవన్నీ వదిలేయాలని ఆలోచన, బాధ్యతలు విస్మరించాలని ఆలోచన, తప్పించుకోవాలని ఆలోచన, ఇవన్నీ మన జీవితాన్ని ప్రభావితం చేస్తున్నాయంటే దాని అర్థం ఏంటి అని అంటే మనము భయంకరమైనటువంటి చీకట్లో ఉన్నామని గుర్తు దానికి. సో ఎక్కడున్నాం ఒకసారి ఆలోచించండి డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. సో ఇవి కొన్ని సినోనమిస్గా మనం చూసాం. ఇప్పుడు ఒక్కొక్క విషయాన్ని మనం చూద్దాం. చూడండి, 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనంలో అంటున్నాడు పౌలు, అంధకారం నుండి వెలుగు ప్రకాశించునుగా కానీ పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించను. ఆహా, ఏం ప్రకాశం అండి, ఏం వెలుగండి! ఏంటిదంట? అంధకారంలో వెలుగు ప్రకాశించునుగా కానీ పలికిన దేవుడు. ఎక్కడ? బహుశా అక్కడ ఆరంభంలో, సృష్టి ఆరంభంలో అది గుర్తు చేస్తున్నాడు ఇక్కడ. అయితే అలాంటి దేవుడంట తన మహిమను గూర్చిన జ్ఞానం యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను. ఏంటిదా మహిమను గూర్చిన జ్ఞానం? మానవుడు పాపం చేత, అంధకారం చేత బంధింపబడి ఉన్నాడు. ఆ అంధకారం నుంచి, ఆ పాపం నుంచి విడిపించబడి క్రీస్తు దగ్గరికి రావటం, ఉమ్, క్రీస్తును అంగీకరించడం, క్రీస్తు రక్షకునిగా స్వీకరించడం అనేటువంటి ఆ అత్యద్భుతమైనటువంటి ఆ ప్రకాశం అంటే సువార్త ప్రకాశం. ఉమ్, అందుకే అంటున్నాడు అక్కడ ఒక అద్భుతమైనటువంటి విషయం అక్కడ చెప్పబడుతుంది. యుగ సంబంధమైన దేవతనంట అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గురుడితనం కలగజేస్తున్నాడు. అందుకే సువార్త ప్రకాశం, ఆ సువార్త వెలుగు వారి మీద ప్రకాశించకుండానట్లు, వారి హృదయాలు తెరవబడకున్నట్లు, వారి మనసులు తాకకుండానట్లు యుగ సంబంధమైన దేవత వాళ్ళకేం చేస్తున్నట్టు వాడి మనోనేత్రాలకు, ఉమ్, మనసులు మూసుకుపోయేలా, మనసులు తెరుచుకొని చూడకుండా గురుడితనం కలగజేస్తున్నాడంట. అందుకే మీరు ఒక్కసారి వెళ్ళి చూడండి, ఒక్కసారి మీరు మీ చుట్టుపక్కలకు, ఒక్కసారి మీ ఇంటి పక్కలకు, మీ బంధువులకి సువార్త చెప్పి చూడండి, అంగీకరించలేరు వాళ్ళు. అవునా? ఎందుకు అంగీకరించలేకపోతున్నారు? ఆ ప్రకాశం వాళ్ళకు తాకట్లేదు. ఎందుకు తాకట్లా? ఎందుకంటే వాళ్ళు గుడ్డితనంలో ఉన్నారు. యుగ సంబంధమైన దేవత వాళ్ళని గుడ్డితనంలో బంధించింది. ఆధ్యాత్మికమైన గుడ్డితనంలో, ఆ మానసిక గుడ్డితనంలో వాళ్ళని బంధించింది. అందుకే ఆ అందులోకెళ్ళి బయటికి ఈ వెలుగును చూడలేకపోతున్నారు అంటాడు పౌలు. ఇదే కొరింథీయులకు రాసిన పత్రికలో. సో కానీ మనము ఈరోజు క్రీస్తుని అంగీకరించడం అంటే అది చిన్న విషయం కాదండి. ఆయన మన హృదయాలు తెరవకపోతే ఎలా అంగీకరించే వాళ్ళమండి? ఆయన మన మనసులను తాకపోతే, ఆ సువార్త అనేటువంటి అత్యద్భుతమైన ప్రకాశం చేత మన దగ్గరికి రాకపోతే మన పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించండి. ఒక్కసారి మన చుట్టుపక్కలని పోల్చుకొని చూడండి, ఎక్కడి దాకా పోతున్నారు. దేవుడు లేకపోతే ఏంటి అసలు? ఉం? ఆలోచించండి. నెంబర్ 1 మనం ఒక్కొక్క పాయింట్ చూద్దాం. నెంబర్ 1, డార్క్నెస్ ను మనం చూస్తా ఉన్నాం. ఒక్కొక్క వర్డ్ని, ఒక్కొక్క అక్షరాన్ని మనం చూడబోతున్నాం. డి ఫర్ డ్వెల్లింగ్ ఇన్ లైస్ అండ్ డిసిట్. అంటే మనం ఎక్కడున్నామంట? అబద్ధాల్లో మరి మోసంలో జీవించాం ఒకప్పుడు. క్రైస్తవుడుగా మనం మారక ముందు వెంటనే ఇది ఒకవేళ బయట వాళ్ళు వినారు, ఇప్పుడు క్రైస్తవులుగా మారిన వెంటనే మరి మంచోళ్ళు అయిపోయారా? నో నో, అలా కాదు. దాని అర్థం అలా చెప్పడానికి మనం ప్రయత్నం చేయట్లా. కానీ క్రైస్తవుడు అలా జీవించాలా. వాస్తవానికి సమాజానికి మనం వెలుకరంగా ఉండాలి. ఎందుకంటే దేవుడు మన లోకానికి వెలుగు అన్నాడు. మనం వెలుకరంగా జీవించకపోవడము దేవుని తప్పు కాదు, అది ప్రభు తప్పు కాదు కదా. మరి సమాజం మనల్ని చూస్తుంది ఖచ్చితంగా. దేవుడు మనకు లోకానికి వెలుగుగా పెట్టాడు, మనం ఇంకా చీకటిలోనే ఉన్నాం. డ్వెల్లింగ్ ఇన్ లైస్ అండ్ డిసిట్. చూడండి, అబద్ధాలు మరి మోసంలో జీవించడం. చీకటి కనుక అబద్ధంతో కూడినటువంటి ఒక జీవితం. ఒకప్పుడు అబద్ధాన్ని నమ్మాం, దేన్ని పడితే దాన్ని నమ్మాం. అబద్ధాన్ని నమ్మి చీకటిలో మనం ప్రయాణించాం. ఎలా పడితే అలా నడుచుకున్నాం, ఏది పడితే అది నడుచుకున్నాం. మీరు ఎఫ్ఎస్సి 2:1 గమనించండి, అది చాలా క్రిస్టల్ క్లియర్గా మనం చూస్తూ ఉన్నాం. చాలా సందర్భాల్లో కొత్త నిబంధనలో ఈ విషయము మాట్లాడుతున్నాడు. పౌలు మాట్లాడుతున్నాడు, పేతురు పౌలు అంటాడు, మీరు ఒకప్పుడు చీకటి అయి ఉంటుంది కానీ ఇప్పుడు వెలుగై ఉన్నారంటాడు. ఒకప్పుడు చీకటి మనం, ఇప్పుడు వెలుగు. ఆ ఇప్పుడు కూడా చీకటి అంటే ఎలా? అసలు అన్యులు ఎక్కడ ఎక్కడ అది కావాలి, వాళ్ళు ఎక్కడ వెలుగును వెతుక్కోవాలి? క్రైస్తవం దగ్గరనే వెలుగు కనిపించాల. ఎవరో సమాజము దేవుని దూషించడానికి, క్రైస్తవుల మీద ఇంత ప్రభావితం, నెగిటివ్ ప్రాపగండ కావటానికి కారణం మన బ్రతుకులు, మన జీవితం.
ఒక గ్రామంలో మనం జీవిస్తున్నాం. ఒక 10-20 ఇళ్ళ మధ్యలో మనం జీవిస్తున్నాం అంటే, ఆ 10-20 ఇళ్ళకు మనం వెలుగుగా ఉండాలి. అబ్బా! ఏం జీవితాలు రా! ఒకప్పుడు ప్రభులో లేనప్పుడు వీళ్ళు ఇష్టం ఉన్నట్టుగా ఉండే. హ్మ్. నోరు తెరిస్తే అబద్ధాలు ఆడేవాళ్ళు, బూతులు మాట్లాడేవాళ్ళు, ఇలా ఉండేవాళ్ళు, అలా ఉండేవాళ్ళు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభువుని అంగీకరించారో వాళ్ళ జీవితాలు మారాయి. ప్రభు వారి హృదయంలో ఆ! ఉండి వాళ్ళని చాలా సున్నితంగా మార్చాడు. చాలా సౌమ్యంగా మార్చాడు. వాళ్ళు మృదువుగా మార్చాడు అనే టెస్టిమనీలు ఎక్కడున్నాయి? ఎవరికి చెప్తారు? మనం గాస్పెల్‌ని ఎవరికి చెప్పాలా? ఎవరి దగ్గరికి మనం సువార్త ప్రకాశాన్ని కొనిపోగలిగే స్థితిలో ఎవరికున్నాం మనం? ఎక్కడున్నాం? ఎక్కడ నిలిచున్నాం? ఎక్కడ మనం స్టాండ్ అయి ఉన్నాం? హ్మ్. అన్యులు మన గురించి నెగెటివ్‌గా మాట్లాడుతున్నారు. సిగ్గుపడాలా? అన్యులు మన గురించి మాట్లాడినప్పుడు సిగ్గుపడాలా? అన్యులు కేవలం మన గురించి మంచి విషయాలే మాట్లాడాలా? కానీ మన బ్రతుకుల గురించి, మన మాట గురించి, మన ప్రవర్తన గురించి మాట్లాడుకునేటువంటి దుస్థితి మంచిది కాదు. హ్మ్. ఒకప్పుడున్నాం. చూడండి, మొదటి యోహాను 1:6 అంటున్నాడు. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొను చీకటిలో నడిచిన మనం అందం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుమంట. ఏమని చెప్తున్నాం మనం? నాకు యేసు ప్రభుతో సహవాసం ఉంది అని చెప్పుకుంటూ అంట. చీకటిలో నడిస్తే మనం అబద్ధం ఆడుతున్నట్టు కాదా? మనం సత్యాన్ని జరిగించని వ్యక్తులుగా ఉండమా? ఎంత ఛాలెంజింగ్ విషయం అండి. ఈరోజు క్రైస్తవుడు ఎలా ఉన్నాడు? నాకు యేసు ప్రభు తెలుసు. నేను క్రైస్తవుని అంటున్నాము. నువ్వు చెప్పుకోకపోయినా ప్రతి ఆదివారమో లేకపోతే ఇలాంటి ఇలాంటి సంఘ అంటే సహవాసాల ద్వారా నువ్వు కూడుకున్నప్పుడు సమాజానికి నీ ఐడెంటిటీ ఇస్తున్నావు. నేను క్రైస్తవునని ఒక ఐడెంటిటీ ఇచ్చావు ఆల్రెడీ. నేను ప్రభువుకు బిడ్డను, ప్రభువుకు సంబంధించిన వ్యక్తిని అనేటువంటి ఐడెంటిటీ నీకు ఆల్రెడీ ఇవ్వబడింది. ఆ గుర్తింపు నీకు వచ్చేసింది ఆల్రెడీ. హ్మ్. నువ్వు సమాజంలో బ్రతుకుతున్నప్పుడు ఆ ఐడెంటిటీ కలిగి ఉన్నావు. నేను అందరూ అందుకే ప్రభువు బిడ్డలు అంటున్నారు. మీరు దేవుని బిడ్డలు అంటున్నారు. హ్మ్. ఎందుకంటే మీరు చాలా విషయాల్లో వారితో సహవాసం చేయట్లేదు. చాలా విషయాలలో వారితో మీరు కలిసిపోవట్లేదు. మీరు కొంచెం వేరై ఉన్నారు. కానీ మీరు ఇంకా చీకటిని కనబరుస్తున్నారు వారి మధ్యలో. అది ప్రమాదం. మరి నువ్వు చీకటిలో నడిస్తే అబద్ధం అది మనం అబద్ధం ఆడుతూ సత్యమును జరిగింపకుందుము గదా! మరి క్రైస్తవుడు చీకట్లో నడవొచ్చా? క్రైస్తవుడు అంటే వెలుగండి. క్రైస్తవుడు ఒక దీపస్తంభం లాంటి వాడు. అనేకులకు వెలిగిచ్చే దీపస్తంభం అంటాడు. మత్తయి సువార్తలో ప్రభు కొండ మీద ప్రసంగంలో దాన్ని గంభీరంగా పలికినటువంటి మాట. ఎవడు దీపాన్ని వెలిగించి మంచం కింద పెట్టరంట. దీపాన్ని అందరికి వెలిగిచ్చున్నట్లుగా పెడతారంట. క్రైస్తవుడు అలా వెలిగివ్వాలంటాడు అక్కడ. మీరు లోకానికి ఉప్పు, వెలుగు. పరలోకమందున్నటువంటి మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయాలంట. మన ప్రవర్తన, మన మాట తీరు, మన ఆలోచన, మన ప్రతీది కూడా మనల్ని గమనిస్తా ఉంటారు. ఇప్పుడు సహజంగా ఆదివారం నా దగ్గరికి అంటే మిడిల్ ఆఫ్ ద వీక్‌లో గాని, ఆదివారం గాని మీరందరూ నన్ను చూస్తా ఉంటారు నా రూమ్‌లో. జనరల్‌గా చిన్న చిన్న విషయాల మీద కూడా మీరు తెలియకుండానే ఫోకస్ చేస్తారు. అంటే అనెసెసరీ విషయాలు నా మాట, నా ప్రవర్తన కంటే కూడా నేను వేరే ఏమన్నా ఇంట్లో చిన్న చిన్న వస్తువులు కనిపించినా వాటి మీద కూడా మీరు ఫోకస్ చేయొచ్చు. అంటే గమనిస్తారని చెప్తానికి ఈ మాట చెప్తున్నాను. వాటిని కూడా కొంతమంది నెగెటివ్‌గా తీసుకోవచ్చు. నేను అనేది మాట్లాడుతుంది మన మాట అంటున్నా. మన ప్రవర్తన, మన క్యారెక్టర్, మన వ్యక్తిత్వం రిఫ్లెక్ట్ అవుతుందా సమాజంలో? మనల్ని చూసి సమాజం ఆశ్చర్యపోతుందా? మనతో నడవడానికి భయపడాలండి. అబ్బో! చెప్పగలగాలి మీలాగా ఉండలేను నేను అని చెప్పగలగాలి. ఆఫ్‌కోర్స్ అప్పుడు చెప్పొచ్చు ప్రభువులోకొచ్చండి మాలాగా మీరు గూడా ఉండగలుగుతారు అనేది అప్పుడు గాస్పెల్ అవుతుంది. నిజమే. నేను గూడా ఇలా ఉండడం సాధ్యం గాదు. ఎలా జీవించగలుగుతున్నాం ఇలాగా? కేవలం ప్రభు యొక్క కృపను బట్టి, ప్రభు అనుగ్రహించేటువంటి శక్తిని బట్టి, పరిశుద్ధాత్మ నడిపించేటువంటి విధానాన్ని బట్టి మేము ఇలా ఉండగలుగుతున్నాం. అది మా సొంత శక్తి గాదు. మా సొంత పవర్ గాదు. మా సొంత జ్ఞానం గాదు. మా సొంత క్యారెక్టర్ గాదది. మేము మీలాంటోళ్ళమే. కానీ మాలో క్రీస్తు ఉండటం ద్వారా, పరిశుద్ధాత్మ దేవుడు మా హృదయములలో నివసించుట ద్వారా, పరిశుద్ధాత్మ మాలో నివసించుట ద్వారా ఈ రూపాంతరం జరుగుతుంది. అది అది తెలియాలి. ఆ రూపాంతరపరచబడేటువంటి, ఆ వెలుగు సంబంధమైనటువంటి జీవితం. హ్మ్. నువ్వు క్రీస్తు అని క్రైస్తవుడు అని చెప్పుకుంటూ, నేను ప్రభువు సంబంధించిన వ్యక్తినని చెప్పుకుంటూ, ఇంకా నువ్వు చీకటిలో ఉంటే ప్రయోజనం ఏంటి? హ్మ్. ఒక ఫాదర్ తండ్రి అంటే మంచి ఉదాహరణగా ఉండాలి. ఎందుకంటే క్రైస్తవ తండ్రి ఎలా ఉండాలో బైబిల్ చెప్తుంది. క్రైస్తవ తల్లిదండ్రులు ఎలా ఉండాలో చెప్తుంది. ఒక క్రైస్తవ భార్య, ఒక క్రైస్తవ భర్త, ఒక క్రైస్తవ పిల్లలు ఎలా ఉండాలో బైబిల్ చెప్తుంది. ఎలా జీవించాలో బైబిల్ చెప్తుంది. ఒక క్రైస్తవ పౌరుడు, ఒక యువకుడు ఎలా ఉండాలో చెప్తుంది. ఉమ్,
పిల్లలు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా బైకులు నడుపుతున్నారు క్రైస్తవ యువత. ఉమ్, రాంగ్ రూట్లో వెళ్తున్నారు. ఏం నేర్పిస్తున్నాం మనం? రాంగ్ రూట్లో వెళ్తున్నాం, ప్రమాదాలు గురవుతున్నారు. ఇవన్నీ నిజంగా టెస్ట్ మనీ సంబంధించినవేనా? కాదు. రాంగ్ టెస్ట్ మనీస్. మనం నిజంగా ఎలా నడుస్తున్నాం? ప్రభుతో సహవాసం చేయలేకపోతున్నారు. కొంతమంది నిజంగానే దేవుని దూరంగా ఉన్నారు. కొంతమంది పిల్లలు పేరుకు అందరు చాలా మంది క్రైస్తవులుగా ఉన్నారు, కానీ ఆ క్రైస్తవ జీవితాన్ని మనము అవలంబించలేనటువంటి స్థితిలో చాలా మంది ఉన్నారు. పాపం రెగ్యులర్గా సహవాసంలో ఉన్న వాళ్ళే తప్పులు చేస్తున్నారు. పాపం ఇంకా సహవాసం లేని వాళ్ళ పరిస్థితి ఏంటో ఆలోచించండి. క్రైస్తవులుగా ఉంటూ దేవునితో సంబంధం లేని తల్లిదండ్రులు, దేవునితో సంబంధం లేని పిల్లలు ఎలా ఉంటారో ఊహించండి. ఉం? ప్రమాదాలు వింటున్నప్పుడు భయం వేస్తూ ఉంటుంది. ఎందుకు ఆ ప్రమాదాలు జరుగుతుంటే, ఉం, మన వైపు తప్పు లేకుండా ప్రమాదం జరిగితే అది మహిమకరంగా ఉంటుంది. కానీ మనం తప్పు చేసి ప్రమాదం జరిగితే ఎలా మనం దేవుని మహిమపరచగలుగుతామండి? సో అందుకే ఆయనతో కూడా సహవాసం గలవారం అని చెప్పుకొని చీకటిలో నడిచిన యెడల మనం నిజంగా అబద్ధం ఆడుతున్నట్టు కాదా? సత్యాన్ని జరిగించినట్టు కాదు కదా? రెండోది, ఏ ఫర్ ఆబ్సెంట్ ఫ్రమ్ గాడ్స్ ప్రెసెన్స్. దేవుని ప్రసన్నతకు దూరంగా ఉంటున్నాం. మన జీవితంలో దేవుని ప్రసన్నత లేదు. ఆ చీకట్లో ఉండడం అనగా దేవుని సముఖంలో లేని స్థితి. ఇంకా క్రైస్తవుడుగా మారిన తర్వాత కూడా నువ్వు దేవుని స్థితిలో, దేవుని సముఖంలో ఎందుకు రాలేకపోతున్నావు? నేను కొంతమంది గమనిస్తున్నప్పుడు ఇంకా డల్గా ఉంటారండి వాళ్ళు. ఎందుకో తెలుసా? దేవుని సముఖంలో ఉన్నోడు ఉత్సాహంగా ఉంటాడు, వాస్తవం చెప్పాలి అంటే. ఆ డల్లుగా ఉన్నాడు అని అంటే ఎక్కడో నిరాశలోనే ఉండాలి, నిస్పృహలో ఉండాలి, లేకపోతే ఆర్థికమైనటువంటి స్ట్రెస్లో నలిగిపోతూ ఉండాలి, దేవుడు లేనట్టుగా ఆ స్ట్రెస్నే కనబరుస్తూ ఉండాలా, లేకపోతే ఇంకెక్కడన్నా పాప సంబంధమైనటువంటి శోధనలు ఎదిరించలేక, జయించలేక, ప్రభు సహాయం తీసుకోలేక వాటి చేత నువ్వు మగ్గిపోతుండాలి. అందుకే ఆ నీ హృదయంలో ఆ జాయ్ కనిపించదు. చాలా మంది నేను మాట్లాడుతున్నప్పుడు ఆ జాయ్ కనిపించదు. దేవుని సమ్ముఖంలో ఉన్నటువంటి ఆ ఉత్సాహం, దేవుని సమ్ముఖంలో ఉన్నటువంటి ఆ ఆనందం, ఆ పరవశం కనిపించాలా క్రైస్తవం లోపల. ఎస్, నేను దేవుని లోపల ఉన్నా అంటే మనల్ని ఉత్సాహం ఇచ్చేది ఏంటి? మనల్ని ఆనందపరిచేది ఏంటి? దేవుని యొక్క ప్రసన్నత. ఆ ప్రసన్నత లేకపోతే నేను నార్మల్ జోక్స్ వేసి నవ్విస్తే కూడా నవ్వను. అంటే అది నవ్వడం వేరు. ఆ నవ్వు గురించి నేను మాట్లాడట్లా. ఒక జోక్ విన్నప్పుడు కలిగే నవ్వు, ఆ నవ్వు గురించి మాట్లాడట్లే. అది నవ్వుకోవడం తప్పేం కాదు. కానీ లోపల నుండి వచ్చే ఉత్సాహం ఉంటుంది చూసిన, లోపల నుండి వచ్చే జాయ్. మనం అందరం కూర్చోగానే డల్గా ఒక ముఖాలు విచార వదనంతో అన్ని కోల్పోయిన వ్యక్తుల్లా కనిపిస్తూ ఉంటాం సంఘ సహవాసంలో. ఎస్, బాధలు ఉండొచ్చు, కష్టాలు ఉంటాయి, కన్నీళ్ళు ఉంటాయి. అయినా కూడా క్రైస్తవుని యొక్క ఆనందం, క్రైస్తవుని యొక్క సంతోషం ప్రభువే, దేవుని సన్నిధి. ఉం? అందుకే ఫిలిప్పి పత్రికలో పౌలు చెప్తా ఉన్నాడు, నేను మరలా చెప్తున్నాం, ప్రభున ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇరుకులున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, పౌలు చెరసాల్లో ఉన్నా, లేకపోతే సంఘాలకు ఎన్ని శ్రమలున్నా ఆనందించాల్సింది ప్రభువులో అనేటువంటి విషయం చాలా మంది క్రైస్తవులు గ్రహించలేకపోతున్నారు, ప్రాక్టీస్ చేయట్లేదు ఆచరణాత్మకంగా. ఎస్, నా ఆనందం ప్రభు కదా. ఈ శ్రమ, ఈ కష్టం, ఈ కన్నీళ్ళు ఇవి కాదు, అవి నన్ను బాధ పెట్టలేవు. అవి క్షణికం అవి. కానీ నిజమైన సంతోషం, నిజమైనటువంటి జాయ్ ప్రభు సన్నిధిలో ఉండటం, అది మనకు ఆనందాన్ని ఇస్తుంది. నిజమైన ఆనందం అదే. దావీదు అందుకే అంటాడు, ఎప్పుడైతే దేవుని ప్రసన్నతను కోల్పోయాడో, ఆ చీకట్లోకి వెళ్ళిపోయాడో, తప్పు పని చేశాడో, పాపం చేశాడో, వస్తున్నాడు దేవుని దగ్గర పరిగెత్తుకుని వచ్చాడు, ఏడుస్తున్నాడు, ప్రభా నేను కేవలం నీకంటే నీకే విరోధంగా నేను పాపం చేశాను, నన్ను విడిపించు, ఇగో నీ రక్షణ ఆనందం నాకు మరలా దయచేయి, నీ ప్రసన్నతను, నీ సన్నిధిని నాకు దూరం చేయొద్దు. ఒక పాపం చేసిన వానికి ఏం కోల్పోతాడో అర్థమవుతుంది. అర్థమవుతుంది కాబట్టి తిరిగి వస్తాడు. తప్పు చేస్తే నువ్వేం కోల్పోతావో తెలుసా? దేవుడు అనుగ్రహించేటువంటి అత్యద్భుతమైనటువంటి సంతోషం, దేవుని సన్నిధిని కోల్పోతావు, రక్షణ ఆనందాన్ని కోల్పోతావు, పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో ఇచ్చేటువంటి సంతోషాన్ని కోల్పోతాం. అవి ఆయన మాత్రమే ఇవ్వగలుగుతాడు, బయట దొరకవు అవి. నువ్వు సంపాదించుకోలేవు వాటిని. నువ్వు రియలైజ్ అయ్యి దేవుని దగ్గరికి వచ్చినప్పుడే, మారుమనసు పొందినప్పుడే, పశ్చాత్తాపడినప్పుడే మరలా నీకు ఆనందం లభిస్తుంది. ఈరోజు చాలా మంది ఆనందానికి దూరంగా ఉన్నారండి. ఉం? దేవుని సన్నిధికి దూరంగా ఉంటున్నారు. ఎందుకంటే పాపం చేస్తే దేవునికి దగ్గర కాలేం, చీకట్లో ఉంటే దేవుని దగ్గరలో ఉండలేం. ఎక్కడున్నావో తేల్చుకోండి. ఈరోజు ఇంకా క్రీస్తులో ఉండి కూడా ఇంకా చీకటి, దేవుని ప్రసన్నత దూరంగా ఉంటున్నావా? దేవుని సన్నిధికి దూరంగా ఉంటున్నావా? ఎంత దారుణమైన విషయం, దేవుని సన్నిధికే దూరం అయితే. అది నీకు అర్థమవుతుందా? దేవుని సన్నిధికి నువ్వు దూరంగా ఉన్నావని కూడా చాలా మందికి తెలియదు ఇప్పటికీ. చాలా మంది క్రైస్తవులు బాగానే ఉన్నాం, ఆదివారం ఆదివారం సహవాసానికి వస్తున్నాం, లేవో మొత్తానికైతే ఎక్కడో దేవుని మాటలు అయితే వింటున్నాం, ఎక్కడో వింటున్నాం మొత్తానికైతే. ఆ, కొంతమంది సెలెక్టివ్ స్పీకర్లు ఎన్నుకొని అప్పుడప్పుడు వాళ్ళ వాక్యం వింటున్నాం. గుడ్, అదంతా పర్వాలేదు. కానీ వ్యక్తిగతంగా
నువ్వు దేవుని సన్నిధిని ఫీల్ అవుతున్నావు, వ్యక్తిగతంగా దేవుని అంటే ఏమంటారు, రుచి చూస్తున్నావు, వ్యక్తిగతంగా దేవుని యొక్క ప్రసన్నతను నువ్వు కలిగి జీవిస్తున్నావు అనేది చాలా ప్రధానమైనటువంటి విషయం. నీ జీవితంలో ఆ ప్రసన్నత కనిపిస్తుందా? ఆ సన్నిధి కనిపిస్తుందా? నువ్వు దేవునితోనే ఉన్నావు అనేటువంటి అనుభూతి నీలో కలుగుతుందా? అది రావాలి. అక్కడి నుండి వస్తే నిజమైనటువంటి జాయ్ బయటకు వస్తుంది. అబ్బా, ఏం లేకపోయినా పర్లేదు కానీ నేను చావడానికి కూడా సిద్ధంగా ఉన్నాను, ఇది నా ఆనందం, నాకు కావాల్సింది దొరికింది అన్న తృప్తి, సంతోషం, ఆ స్పిరిచువల్ ఎంజాయ్మెంట్, స్పిరిచువల్ జాయ్ ఒకవేళ నువ్వు అనుభవించట్లేదంటే నువ్వు ఇంకా చీకట్లో ఉన్నావు, ఎక్కడో కొట్టుమిట్టాడుతున్నావు, లేదా దేవుని సముఖం నీకు దూరం అయిపోయినావు. ఒకసారి ఆలోచించు డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఎవరైనా ఇది ఎక్కడి నుంచి ఎవరు విన్నా కూడా, ఈ సందేశం ఎవరు వింటున్నా ఒకసారి ఆలోచించండి. ఉం? చూడండి, ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 5:8 పౌలు అంటున్నాడు, మీరు పూర్వమందు చీకటి ఏంటిది, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారంటున్నాడు. పూర్వమందు మీరు చీకటి, ఇప్పుడు మనం ప్రభునందు వెలుగై ఉన్నాం. లేండి అందుకు అంటాడు, నిద్రమత్తు నుంచి మేల్కొనండి, చీకటి నిద్రమత్తు నుంచి మేల్కొనండి, ఆ వెలుగు నీ మీద ప్రకాశించున్నదని చెప్పుచున్నాడు. లే, సమయాన్ని వృధా చేసుకోకుండా, సమయాన్ని పాడు చేసుకోకుండా రా దేవుని దగ్గర మనం నిలబడతాం. ఆ వెలుగును మనం కలిగి జీవించుదాం. అంధకారమైనటువంటి సంబంధమైన క్రియలలో పాలువారం కాకూడదు. అందులో ఏముండదు, అదంతా చెడు, అది అందులో నిష్ఫలం, అది ఫలము లేనటువంటి ఆ ఆ చీకట్లో ప్రయాణించాల్సినటువంటి అవసరం మనకు లేదు. ఉం? అసలు వాటి గురించి మాట్లాడనైనా అవమానం అంటాడు పౌలు. వాటి గురించి ఊసెత్తడం కూడా అవమానం అని బైబిల్ కొత్త నిబంధనలు మనం చూస్తూ ఉన్నాం. థర్డ్ వన్, రిఫ్యూజింగ్ ద లైట్. మనం దీనికి ఇప్పుడు రిఫరెన్స్ దీనికోసం చదువుకున్నాం. రిఫ్యూజింగ్ ద లైట్, వెలుగును తిరస్కరించడం, వెలుగును అంగీకరించకపోవడం చీకటి యొక్క లక్షణం అండి. డినై చేస్తున్నావా? నువ్వు లోపల లోపల చీకటికి, వెలుగుకు దూరంగా అవుతున్నావా? వెలుగు వద్దనుకుంటున్నావా? వెలుగుకరంగా జీవించకూడదు, వెలుగును డినై చేస్తున్నావా? యేసుక్రీస్తు అనే వెలుగు నిన్ను వెలిగించాలని చూస్తున్నాడు. ప్రతి క్షణం నీ జీవితాన్ని వెలిగించాలని చూస్తున్నాడు. ఆయనకు నువ్వు నో చెప్తున్నావు, నో ప్రభు, నన్ను ఇక్కడ టచ్ చేయకు, నేను ఇక్కడ వెలిగించబడడం నాకు ఇష్టం లేదు, నేను ఇక్కడ ఇలాగే ఉంటాను, నాకు నచ్చినట్టుగా ఉంటాను అని అనుకుంటున్నావా? ఆల్రెడీ మనల్ని భయంకరమైనటువంటి తీసుకొచ్చాడు అక్కడికి, వెలుగులోకి తీసుకొచ్చాడు. అయితే ఇంకా మారాలి, ఆ వెలుగులో మనం జీవించాలి, ఆ వెలుగును సంపూర్ణంగా మనము ప్రకాశింపజేసే విధంగా మన ప్రవర్తన, మన మాట, మన జీవితం కట్టబడాలి. నిజమే, పౌలు అదే చెప్తున్నాడు, ఒకప్పుడు చీకటిలో ఉన్నారు, ఇప్పుడు కాదు. మరి వెలుగులో ఉన్నానని చెప్పుకున్నవాడు ఖచ్చితంగా వెలుగు సంబంధులుగా జీవించాలిగా. ఎస్, వెలుగులోకి వచ్చాం. సో చాలా మంది వెలుగును పూర్తిగా ఆస్వాదించలేకపోతున్నారు. అంధకార క్రియలలో, నిష్ఫలమైనటువంటి క్రియలలో మనం పాలువారం కాకూడదు. యోహాను 1:5, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది కానీ చీకటి దాన్ని గ్రహించడం లేదు అంటున్నాడు. యేసుక్రీస్తు ఈ లోకానికి వెలుగు, ఆయన వెలుగుగా ఈ లోకానికి వచ్చాడు. ఆ వెలుగును చాలా మంది గ్రహించడం లేదు. ఈ క్రైస్తవులన్న వారు కూడా పూర్తిగా ఆ వెలుగును ఆస్వాదించలేకపోతున్నారు అనేది బాధ. బయటి వాళ్ళు ఎట్లాగో అది గ్రహించలేరు. అది అంత సులువైన విషయం కాదు. ఆయన హృదయాలు నిజంగా అది తెరవబడకపోతే, ఆ మనోనేత్రాలు వెలిగించబడకపోతే ఎవరు కూడా క్రీస్తు యొక్క వెలుగును చూడలేరు. చీకటి, ఆ వెలుగు ఆయన లోకానికి వచ్చాడు, ఆయన లోకానికి వెలుగై ఉన్నాడు. ఒక వెలుగు ఉంది, ఆయనే, అది క్రీస్తే ఆ వెలుగు. ఆ వెలుగు లోకానికి వచ్చి ప్రకాశించున్నది కానీ చీకటి దాన్ని గ్రహించట్లేదు అని చెప్తున్నాడు. ఎందుకు? ఎందుకనంటే నాలెడ్జ్ బ్లైండెడ్ బై సిన్, పాపం చేత జ్ఞానం బంధించబడింది. మానవుడు పాపం చేత నింపబడుతున్నప్పుడు నిజమైనటువంటి జ్ఞానం బంధించబడుతుంది, నిజమైనటువంటి వెలుగు బంధించబడుతుంది, నిజమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి మేలుకొలుపు బంధించబడుతుంది. అందుకే పాపం చేయడానికి ఎప్పుడైతే ఇష్టపడతాం, పాపం మన జ్ఞానాన్ని దూరం చేస్తుందంటే మన రైట్, వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్ అనేటువంటి ఆ విచక్షణను కోల్పోయేలా చేస్తుంది, క్రీస్తును చూడకుండా చేస్తుంది. అందుకే మన హృదయాల్లో, మన బ్రతుకుల్లో క్రీస్తు అంగీకరించిన తర్వాత కూడా మనం చేసేటువంటి పాపము విషయంలో ఏం చేస్తున్నాడు, మనం ఇంకా అజ్ఞానంగా ప్రవర్తిస్తున్నాం. దైవికమైనటువంటి జ్ఞానాన్ని మనం దూరం చేసుకుంటున్నాం. ఎందుకు? మన పాపం వల్ల, మన బలహీనతల వలన మనం ఇంకా అలాగే ఉండిపోతున్నాం. దిస్ ఇస్ నాట్ రైట్. ఇది సరైనది కాదు. ఇది క్రైస్తవుడు అలా ఉండకూడదు. క్రైస్తవుని జీవితం అది కాదు, క్రైస్తవ విధానం అది కాదు, క్రైస్తవుని యొక్క బ్రతుకు విధానం అది కాదు. సో అన్యుల మీద ప్రభావితం చేసినట్టు మన మీద అలా జరగకూడదు. దేవుని ఎరగని ప్రజలు టైం పడుతుంది. దేవుని ఎరగని ప్రజలు డిఫరెంట్, మనం ఎరిగిన ప్రజలం, దేవుని తెలుసుకున్నటువంటి ప్రజలం, దేవుని లోపలికి వచ్చినటువంటి ప్రజలం. మరి ఎలా ఉండాలో ఒకసారి ఆలోచించండి డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్.
ఉమ్, 1 యోహాను 2:11 తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉన్నాడు, చీకటి నడుచున్నాడు, చీకటి అతని కనులకు గుడ్డితనము కలుగజేశాను గనుక తాను ఎక్కడికి పోవచ్చున్నాడో అతనికి తెలియదు అంట. ఎవరంట చీకటిలో ఉన్నవాడు? ఈరోజు చాలా మంది సహోదరుల మధ్యలో నిజమైన ప్రేమ లేదు. ద్వేషిస్తున్నావా ఎవరినన్నా? సహోదరులు ద్వేషించిన వాడు ఎక్కడున్నాడంటే చీకట్లో ఉన్నాడంట. నువ్వు ప్రభుని అంగీకరించిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. ప్రభుని అంగీకరించి కూడా, రక్షణ అనుభవం వచ్చిన తర్వాత కూడా, క్రీస్తును తెలుసుకున్న తర్వాత కూడా, ఒకవేళ నువ్వు ఎవరినన్నా ద్వేషిస్తే నువ్వు ఇంకా చీకట్లో ఉన్నావంట. చీకటి అతని కన్నులకు గురుడితనం కలగజేశాను. తను ఎక్కడికి పోతున్నాడో అర్థం కావట్లేదంట అతనికి. అరే నేను ఇలా ద్వేషించవచ్చా? ఎటువైపు నువ్వు వెళ్తున్నావు? నువ్వు అలా ద్వేషాన్ని పెంచుకోవచ్చు ఒక వ్యక్తి పట్ల? ఎందుకు? చూడండి, నువ్వు ఎడిపోతున్నావు అర్థం కావట్లేదు. ద్వేషం నేను ఎటు నడిపిస్తుంది? హేట్రెడ్ చాలా ప్రమాదకరమైనది. ఈరోజు చాలా మంది క్రైస్తవుల్లో తెలియని లక్షణం. 5వ పాయింట్ అదే, నాట్ డిసర్నింగ్ గాడ్స్ విల్. సారీ. సో ఇంతకుముందు 4వ పాయింట్ చూసాం అది. అంటే ఎటువైపు వెళ్తున్నావు? చీకట్లో ఉంటే నువ్వు సహోదరులను ప్రేమించలేవు. నువ్వు ప్రేమిస్తలేవు అంటే అర్థం ఏంటిది? నువ్వు ఎటువైపు వెళ్తున్నావు అని తెలియనటువంటి, గమ్యం తెలియనటువంటి ప్రయాణం అది. క్రైస్తవుడు అలా ద్వేషించలేడు. క్రైస్తవంలో ద్వేషం ఉండదు అసలు. నేను కోపం గురించి మాట్లాడట్లేదు, ద్వేషం గురించి మాట్లాడుతున్నా. కోపం వస్తుంది, పోతుంది. కోపం అనేది సందర్భం ఉంటుంది. దాన్ని మించితే ద్వేషం అవుతుంది. కోపపడు కానీ పాపం చేయొద్దు అంటాడు. కోపం వేరు, ద్వేషం వేరు. అవును, సమస్త విధమైనటువంటి ద్వేషానికి, పగకి, ప్రతీకారానికి, అసహ్యానికి కారణమయ్యే ప్రతి కోపాన్ని విసర్జించాల్సింది, అందులో డౌట్ లేదు. లాస్ట్ టైం నేర్చుకున్నాం, అలా చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతాడు. ఎఫ్ఎస్లో రాసిన పత్రిక 4:25-32 అది చూస్తాం. సో 5వది ఏంటి తెలుసా? నాట్ డిసర్నింగ్ గాడ్స్ విల్. నువ్వు చీకట్లో ఉంటే దేవుని చిత్తాన్ని గ్రహించాడు. చీకట్లో ఉండేవారు దేవుని ఆలోచన గ్రహింపలేరు. దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నావు వినలేవు. దేవుని ఆలోచన అంగీకరించలేవు. ఒక వినబడినా నువ్వు అంగీకరించలేవు, యాక్సెప్ట్ చేయలేవు. ఒకవేళ యాక్సెప్ట్ చేసినా దానికి లోబడలేవు. అది ఆయన చెప్పినట్టు వినలేవు. ప్రేమించమంటే ప్రేమించలేవు, లోబడమంటే లోబడలేవు, ఆ క్షమించమంటే క్షమించలేవు. నువ్వు ఉంటావు అంతే జస్ట్. కానీ ఆయన చెప్పినట్టు ఏది వినవు. దేవుడు ఏ మాటకు నువ్వు లొంగలేవు. చాలామంది నల్ల చీకట్లో ఉండడం చూస్తున్నాం. దేవుని చిత్తానికి ఆ గ్రహించలేకపోవడం చూస్తున్నాం. డార్క్నెస్ అంటే అది. దేవుడు నీకు ప్రేమించమని చెప్పినప్పుడు కూడా నువ్వు ప్రేమించట్లేదు. దేవుడు క్షమించమని చెప్పినప్పుడు కూడా నువ్వు క్షమించట్లేదు. దేవుడు అంగీకరించమని చెప్పినప్పుడు నువ్వు అంగీకరించట్లేదు. దేవుడు పెద్దవాళ్ళకి, నీ భార్యకి లోబడమని చెప్పినప్పుడు లోబడట్లేదు. అంటే ఇంకా నువ్వు చీకట్లో ఎందుకు మగ్గుతున్నావు? చీకటి కాదా? ఉం? మీ ఆత్మలు కాసేవారు కూడా నువ్వు లోబడాలి. ఎందుకంటే వాళ్ళు గౌరవించాలి. వాళ్ళు చెప్పినట్టు వినాలి. నిజంగా మనం చాలా మంది నాయకులు లోబడతామా? వాళ్ళు చెప్పినట్టు వింటామా? నీ ఆధ్యాత్మిక క్షేమం కోసం చెప్పిన ప్రతి మాటకు నువ్వు లోబడతావా? నో. మరి దాని అర్థం ఏంటి? మరి అది దేవుని చిత్తమే కదా. అవన్నీ దేవుని చిత్తమే కదా. నాయకుడు నేను నడిపించినప్పుడు, ఆత్మ సంబంధ విషయాలు బోధించినప్పుడు లోబడడం కూడా దేవుని చిత్తమే కదా. వాక్యానుసారంగా చెప్పేది గురించి మాట్లాడుతున్నా, పర్సనల్ విషయాలు కాదు. వాక్యానుసారంగా చెప్పే ప్రతిదానికి నువ్వు లోబడాలి కదా. నీ ఆధ్యాత్మిక క్షేమాభివృద్ధి కలిగించే ప్రతిదానికి నువ్వు అంగీకరించాలి కదా. నువ్వు లోబడట్లా, నా ఇష్టం అంటున్నావు. ఓ భర్తకు భార్యను ప్రేమించమంటే కోపం, ఓ భార్యకు భర్తకు లోబడమంటే కోపం, ఓ పిల్లలకు తల్లిదండ్రులకు విధేయత చూపించమంటే కోపం, తల్లిదండ్రులు పిల్లలు కోపం రేక ప్రభు శిక్షలో బోధలో పెంచమంటే కోపం. ఉం? ఒక పౌరునిగా మంచిగా జీవించమంటే ఆ, సిగ్నల్స్ జంప్ చేయొద్దు, రాంగ్ రూట్లో వెళ్ళొద్దు, కొంచెం లేట్ అయినా కరెక్ట్గా వెళ్ళండి, నైతికంగా ఉండండి, గవర్నమెంట్ రూల్స్ ఫాలో కండి అంటే కోపం, పన్నులు కట్టమంటే ఒకని కోపం. ఉం? అందరి కోపమే. అందరికి ఇష్టం లేదు. ఏది దేవుని మాట వినడం ఎవరికి ఇష్టం లేదు. దేవుని చిత్తం అంటే ఏంటిదో తెలుసుకోవడం ఎవరికి ఇష్టం లేదు. లోక మర్యాదను అనుసరించొద్దు అంటే నచ్చదు. పెళ్ళిళ్ళు అన్నప్పుడు కట్న కానుకలు తీసుకోకూడదంటే నచ్చదు కొంతమంది. ప్రతిదీ మనం నచ్చినట్టుగా దేవుని చిత్తం ఎలా నెరుస్తున్నాం? ఆయన పరిపూర్ణమైన చిత్తం ఏదో, అనుకూలమైన చిత్తం ఏదో, ఆయనకి ఇష్టమైనటువంటి చిత్తం ఏదో మనం తెలుసుకుంటున్నామా? మనస్సు మారి రూపాంతరం చెందడం కదా. రూపాంతరం చెందుతుంటే చిత్తాన్ని మనం తెలుసుకోగలుగుతాం. అందుకే చీకట్లో ఉంటే మనం దేవుని ఆలోచన తెలుసుకోలేం. నీకు నచ్చినట్టుగా జీవించాలనుకుంటే దేవుని ఆలోచన నీకు అర్థం కాదు. చెప్పినా నీకు సీరియస్ అవుతావు. నీకు చెప్తే నీకు కోపం వస్తుంది. నా భలే చెప్తున్నాడు అన్న, మంచిగా చెప్తాడు మాకు, నచ్చదు మీకు. అందుకే మనం ఏం చేస్తామంటే ఆ దురద చెవులు పెంచుకొని మనం సరైనటువంటి జీవితాన్ని జీవించలేం. మంచిని అంగీకరించలేని స్థితికి నువ్వు వెళ్తున్నావు అంటేనే నువ్వు చీకట్లో ఉన్నావు. సత్యాన్ని తృణీకరించే స్థితిలో ఉన్నావు అంటేనే నువ్వు చీకట్లో ఉన్నావు. సత్యానికి అవిధేయత చూపిస్తున్నావు అంటే దాని అర్థం ఏంటి? నువ్వు చీకట్లో ఉన్నట్టు కాదా? ఉన్నదా? దేవుడు వచ్చి, ప్రభు వచ్చి నాతో
చెప్పాడు అనుకో, నా కుమారుడు నీ భార్యను బాగా ప్రేమించు అన్నాడు అనుకో, నో ప్రభా, నా వల్ల కాదు ప్రభా, నేను ప్రేమించలేను అన్నాడు అనుకో, ఇక నువ్వు ఏదైనా చెప్పు, చేస్తా కానీ ఇక నువ్వు పరిచర్య చేయమని చేస్తా, నీకోసం చావమంటే చేస్తాను, 100 ప్రసంగాలు ప్రిపేర్ అయ్యి బోధించమంటే బోధిస్తాను కానీ నా భార్యను ప్రేమించలేను ప్రభా అన్నాడు అనుకో, అన్నాను అనుకో, నేను రైటేనా అది? దేవుని నేను లోబడుతున్నట్ట, దేవుని మాట వింటున్నట్టేనా నేను? నెవర్. అప్పుడు నేనేమంటాను ప్రేమించమంటే, ప్రభువును వేడుకుంటా, ప్రభా టీచ్ మీ, బోధించు ప్రభా, హౌ టు లవ్, ఎలా ప్రేమించాలో నేర్పించు, ఎలా సహించాలో నేర్పించు, ఎలా ఓర్చుకోవాలో నేర్పించు. బలహీనం ప్రభా, ప్రేమించాలని ఉంది, కానీ నువ్వు సహాయం చేస్తే, నువ్వు చెప్పినా నేను చేయగలుగుతాను. నువ్వు సహాయం చేస్తే ఒక భార్య, ప్రభా నువ్వు సహాయం చేస్తే నేను ఖచ్చితంగా నాకు లోబడాలని ఉంది. కండిషన్స్ నాకు అనుకూలంగా లేవు, బట్ పరిస్థితులు నాకు అనుకూలంగా లేవు, కానీ నువ్వు చెప్పేవి కూడా నేను లోబడతాను. ఆ ఒబీడియన్స్ ఎక్కడ? పేతురు అంటాడు చూసినావు, అంటే దేవుని చిత్తం అంటే ఇవన్నీ దేవుని చిత్తమే. మానవుడు ఎలా ఉండాలంటే, పేతురు స్పందించిన రీతిగా స్పందించాలనిపిస్తుంది. పేతురు రాత్రంతా కష్టపడ్డాడు, చేపలు పడలేదు. జస్ట్ ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను ఇక్కడ, అది అప్రస్తుతమైన విధేయత గురించి చెప్పడానికి చెప్తున్నాను. కానీ ప్రభు వచ్చాడు, అంత అలసిపోయి కూర్చున్నాడు పేతురు. హ్మ్. హ్మ్. నడు పడవ కొద్దిగా అక్కడ నడిపించి నువ్వు వలలే అంటే, పేతురు ఏమన్నాడు తెలుసా? ప్రభా, రాత్రంతా కష్టపడ్డాను, చాలా అలసిపోయాను, అయినా కూడా నీ మాట చొప్పున చేస్తాం, అది అన్నమాట. ఎస్, మేము ప్రభా చాలా స్ట్రగుల్ అవుతున్నాం, ఫ్యామిలీలో స్ట్రగుల్ అవుతున్నాం, భర్తతో భార్య, భార్యతో భర్త, నేను స్ట్రగుల్ అవుతున్నాం ప్రభా, కానీ నువ్వు చెప్పావు కదా ప్రేమించమని, ప్రేమిస్తాను. నువ్వు చెప్పావు కదా లోబడమని, లోబడతాను. అది స్వభావం, ఆ విధేయత రావాలా, ఆ యొక్క దేవుని ఆలోచనలను నువ్వు యాక్సెప్ట్ చేయగలిగినటువంటి స్థాయికి రావాలి. ఎక్కడుంది ఈరోజు? ఎవరికి నచ్చినట్టు వాళ్ళు జీవిస్తున్నారు. ఉం? రక్షణలో ఇవన్నీ భాగాలండి. రక్షించబడిన అంటే నువ్వు కృపలోకి వచ్చావు, కానీ ఏం చేయాలనేది కూడా ఉందిగా. నువ్వు కృప ద్వారా, విశ్వాసం ద్వారా, కృప చేతనే రక్షించబడతావు. మనం క్రియల వల్ల రక్షించబడం. కానీ రక్షించబడిన వ్యక్తికి దేవుడు కొన్ని ఎలా జీవించాలో నేర్పిస్తున్నాడు. ఈ లోకంలో ఎలా జీవించాలి, ఒక భర్త ఎలా ఉండాలి, ఒక భార్య ఎలా ఉండాలి, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఎలా ఉండాలి, తల్లిదండ్రులు ఎలా ఉండాలి, పిల్లలు ఎలా ఉండాలి, ఒక పౌరునిగా సమాజంలో ఎలా ఉండాలి, సంఘంలో ఒక శరీరంలోని సాటి అవయవంగా ఎలా ఉండాలి, ఇవన్నీ నేర్పిస్తున్నాడు మాకు. అలాగే ఉండమని చెప్తున్నాడు. అందుకే అంటున్నాడు ఎఫ్ఎస్ 5:10, కనుక ప్రభుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించాలంట. ప్రభుకి ఇష్టమైనది చేయమంటున్నాడు. వెలుగు సంబంధులో నడుచుకోండి, మీరు చీకట్లో లేరు ఇప్పుడు. ప్రభుకి ఏది ఇష్టమో చేయండి, ప్రభుకు నచ్చింది చేయమంటున్నాడు. మరి చేస్తున్నాం? మీలో ఎవరైనా చెప్పగలుగుతారా? అబద్ధం ఆడము, తిట్టడము, కొట్టుకోవడం, బూతులాడము, ఆ, ఏది పడితే అది చేయడము ప్రభుకి ఇష్టమేనా? యాక్చువల్లీ ఎఫ్ఎస్సి 5:1 ఏమని చెప్తున్నాడు? ప్రియులైన పిల్లల వాళ్ళే దేవుని పోలి నడుచుకోండి అంటున్నాడు. యేసుక్రీస్తు కూడా మనకు సువాసనగా ఉండటానికి తనను తాను అప్పగించుకున్నాడు. ఇప్పుడు మనం కూడా అలాంటి క్రీస్తులాగా ఇతరులకు సువాసనకరంగా మారాలి. కాబట్టి ఆ కాంటెక్స్లో మాట్లాడుకుంటూ వస్తున్నాడు, మనం ఎలా జీవించాలా. సమయాన్ని పోనివ్వకూడదు, అనవసరమైన విషయాలు తలదూర్చకూడదు, ఆ, వేరే వాటితో నడిపించబడకూడదు, ఆత్మచేత నడిపించబడాలా. ఉం? ప్రభుకి ఇష్టమైనది వెలుగు సంబంధులుగా ఉండాలి, చీకట్లో ఉండకూడదు. ఉం? ప్రభువుకు ప్రీతికరమైనది ఏదో, ఇష్టమైనది ఏదో అంట, దానిని పరీక్షించాలి. ప్రభా ఇగో నీకు ఇష్టం కదా ఇది. ప్రభా నువ్వు ఇదే ఎఫ్ఎస్లో రాసిన పత్రికలు చెప్తున్నాడు, తర్వాత కూడా 22 నుంచి 23 అదే చెప్తున్నాడు. దానికంటే ముందు సంఘంలో మనం అందరం ఆత్మ సంబంధమైన పద్యములతో, పాటలతో, కీర్తనలు కూడా బోధించుకోవాలి, హెచ్చరించుకోవాలా. హృదయంలో ప్రభు గురించి గానం చేస్తూ అసలు దేవుని మహిమపరచాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని చెప్పాడు. 22 నుంచి స్టార్ట్ చేస్తున్నాడు. 23 నుంచి, స్త్రీలహరా ప్రభువునకు వలె మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండండి. పురుషులారా మీ భార్యలను ప్రేమించండి, క్రీస్తు సంఘమును ప్రేమించినట్లుగా ప్రేమించండి. ఎవరు చెప్తున్నారు ఇవి? అదని ఇష్టం, ప్రభువుకు ప్రీతికరమైన విషయాలని అక్కడ చెప్పబడుతున్నాయి. భర్త భార్యను ప్రేమించాలి, భర్త అన్ని విషయాల్లో లోబడాలి. భార్య భర్త అంటే భయం కలిగి ఉండునట్లు చూసుకోవాలి. భర్త భార్యను సొంత దేహం వల్ల ప్రేమించాలి. ఆమెను మ్యాన్ హ్యాండిలింగ్ చేయకూడదు, ఆమె మీద చేయకూడదు, కొట్టకూడదు. సొంత శరీరాన్ని ఎవడు గాయపరుచుకుంటాడు? చీకట్లో ఉన్నోడే గాయపరుచుకుంటాడు, వెలుగులో ఉన్నోడు ఎలా గాయపరుచుకుంటాడు? ఆలోచించండి, ఎక్కడికి పోతున్నాం? ఎందుకు నేను మాట్లాడుతున్నా అంటే, సమాజంలో ఈ మధ్యలో ఎక్కువ అవే వినబడుతున్నాయి. వారంలో అన్ని అలాంటి
ఏమంటారు, సమస్యలు ఉన్న వాళ్ళని చూస్తూ ఉన్నాం. భార్యాభర్తల గొడవలు, కుటుంబంలో కలహాలు, సమాధానం లేదు, శాంతి లేదు. పెద్దలంటే గౌరవం లేదు. పెద్దలతో ఎలా మాట్లాడాలో తెలియట్లేదు, నేర్చుకుంటలేం. రండి మనం నేర్చుకుందామండి, పెద్దలను గౌరవించుతాం, నేర్చుకుందాం. ఉమ్, తగ్గితే తప్పేంటి? ఇక తప్పు ఒప్పుల సమస్య కాదు, మనం ఎలా ఉండాలి, మన ప్రవర్తన ఇంపార్టెంట్, మన క్యారెక్టర్ ఇంపార్టెంట్, మన యాటిట్యూడ్ ఇంపార్టెంట్. వాళ్ళు అన్నారు కాబట్టి నేను అనొచ్చా? మరి అదే బైబిల్ దూషణకు ప్రతి దూషణ చేయకూడదు అంటుంది, కీడుకు ప్రతి కీడు చేయొద్దు. ఆమె తిడితే నేను అన్నాను, ఆయన అన్నాడు కాబట్టి నేను అన్నాను, ఈమె అన్నది కాబట్టి నేను అన్నాను. అలా ఎక్కడుంది అనువంటే అని తిరిగి అనువని? ఎక్కడి నుంచి నేర్చుకుంటున్నారు? లోక మర్యాదను అనుసరిస్తున్నారు మీరు తెలియకుండా. రండి, ప్రభువును మనం పోలి నడుచుకోవాలా. 4వ అధ్యాయం అంతా కూడా పౌలు 16, 17 వర్షం నుంచి అదే మనం చూస్తూ ఉంటాం. 18వ వర్షం తర్వాత కూడా అదే చూస్తూ ఉంటాం. ఒకప్పుడు అంటాడు, రక్షణ ముందు మీరు అలా ఉన్నారు, అందుకే ప్రాచీన స్వభావాన్ని వదులుకొని నవీన స్వభావాన్ని ధరించుకోమని అక్కడ పౌలు గంభీరంగా చెప్తున్నాడు. మీ చిత్తవృత్తి అందు నూతన పరచబడిన వారై నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. ఇదంతా కూడా మన వ్యక్తిత్వం క్రీస్తులో వెలుగు సంబంధులుగా ఎలా జీవించాలో నేర్పించే పాఠాలే. ప్రతి పత్రికలో అవి చూస్తా ఉన్నాం, ఎలా బ్రతకాల. ఇంతకుముందు ఫిలిప్పుల రాసిన పత్రికలో మీరు విన్నారు, స్వార్థంగా నిస్వార్థంగా బ్రతకాలి, ప్రభు కార్యాలు చూడాలి. ఇది క్రైస్తవ జీవితంలో ఎలా బ్రతకాలో అన్ని కోణాలు చూస్తా ఉన్నాం. ఉం? హెబ్రీ గ్రంథంలో కూడా చూసాం, మనం మారు మనసు పొందినోడు ఎక్కడ దృష్టి పెట్టాలి, ఎలా బ్రతకాలి, దేని మీద శ్రద్ధ పెట్టాలా. ఉం? అరే, అన్ని కూడా మన వ్యక్తిత్వాన్ని, మన క్యారెక్టర్ని క్రీస్తులో మార్చుకోవడమే కదా, బిల్డ్ చేయడానికి, మన వ్యక్తిత్వాన్ని క్రీస్తులాగా రూపాంతరం చెందడానికే కదా ప్రతి బోధ. అందుకే ఉంది 2 తిమోతి 3, 16, 17 అదే చెప్తుందండి. దాని సారాంశం మనం వింటున్నాం. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణంగా సిద్ధపడి ఉన్నట్లు దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనం ఫస్ట్ ఉపదేశించుటకు, తర్వాత ఖండించుటకు, బుద్ధి చెప్పుటకు, నీతి అందు శిక్ష చేయుటకు అది ప్రయోజనకరమైంది. క్రైస్తవులందరినీ ఒక అత్యద్భుతమైనటువంటి వ్యక్తులుగా తర్ఫీదు చేయడానికి అది వాక్యం ఇవ్వబడింది. నీతి అందు శిక్ష చేయడానికి ఇవ్వబడింది. ఎఫ్ఎస్సి 4, 11, 13 మనమందరం విశ్వాస విషయంలోను దేవుని కుమార్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవార మగు వరకు దేవుడు ఇలాగూ నియమించను. దేవుడు అపోస్తులని, ప్రవక్తులను, సువార్థికులను, కాపర్లను, ఉపదేశకులను ఎందుకు ఇచ్చాడు? మనలందరినీ క్రీస్తు సారూప్యతలోకి మార్చడానికి. క్రీస్తులాగా ఏంటిదంటే ఆయన కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవార మగు వరకు, అంటే క్రీస్తులాగా మారే అంతవరకు ఈ నాయకత్వ పరిచర్యలు ఇవ్వబడ్డాయి, ఈ పరిచర్యలు ఇవ్వబడ్డాయి. పరిచర్య ఎందుకు? ఈ బోధ ఎందుకు? ఆ ప్రవక్త ఎందుకు? ఆ హెచ్చరిక ఎందుకు? ఈ కాపర్లు ఎందుకు? వీళ్ళందరూ కలిసి నిన్ను క్రీస్తులాగా తర్ఫీదు చేయడానికి, క్రీస్తులాగా మారడానికి, డిటో యేసుక్రీస్తు ఒక స్వభావాన్ని, స్వరూపాన్ని కలిగి జీవించడానికి. ఏదైనా తోటలో ఆదామవ్వలు కోల్పోయినటువంటి దేవుని స్వరూపం కోల్పోయారు, ఆ స్వరూపం, ఆ స్వభావంలోకి మళ్ళీ తిరిగి తీసుకురావడానికి కదా ఇదంతా ప్రాసెస్. క్రీస్తు ద్వారా మనం అది పొందుకుంటున్నాం అత్యున్నతంగా. మరి అనుదిన మన జీవితంలో సహవాసం ద్వారా, మన సంఘంలో, మన బోధ ద్వారా మన బ్రతుకులు మార్చబడకపోతే, మనం వెలుగు సంబంధులుగా మారకపోతే ప్రయోజనం ఏంటి? దీన్నే యాకోబు, నువ్వు వాక్యం విని దాని ప్రకారం ప్రవర్తించకపోతే విన్న వాక్యం నిష్ప్రయోజనం అవుతుంది అని మీకు తెలియదా? ఇది ఎన్నోసార్లు గుర్తు చేసుకుంటారు, అవే రిపీట్ అవుతూ ఉంటాయి కొన్నిసార్లు. ఉం? ఆరోది, ఈ ఫర్ ఎన్స్లేవ్డ్ బై హ్యాట్రెడ్, ద్వేషానికి బానిస. ద్వేషం చీకటి ఒక లక్షణం. సారీ, ఇంతకుముందు ఒక రిఫరెన్స్ అది ఇక్కడ రావాల్సింది, మేబీ మిస్ అయినట్టుంది. ద్వేషము దీని ముందేనా? సారీ, రిఫరెన్స్ కొంచెం జంప్ అయింది. ద్వేషము చీకటి ఒక లక్షణం. హేట్రెడ్, ఎన్స్లేవ్డ్ బై హేట్రెడ్. చాలా మంది ద్వేషం, ఉమ్, చంపేయాలంత కోపం కూడా కొంతమంది ఆ టైం వచ్చినప్పుడు, అంటే ఏమంటారు, నిజమే అంట, పొజెసివ్ అయిపోతారేమో చాలా మంది. ఆ టైం వచ్చినప్పుడు ఇక పళ్ళు కొరుకుతూ భార్యను ఆ, ఎవరు అని, చిన్న పెద్ద ఎవరు, ప్రాణము, మనిషి, ఎమోషన్స్ మిస్ అయిపోయి, ఎమోషన్స్ కోల్పోయి, ఒక ద్వేషం చేత నింపబడి ఒకరినొకరు గాయపరుచుకునే స్వభావాన్ని ఏమనాలా? నొప్పించుకునే స్వభావం ఏంటిది? అది దైవికమైందా? కానే కాదే. పరిశుద్ధాత్మ సంబంధమైనదా? అది ఎప్పటికి కూడా కాదు. పరిశుద్ధాత్మ దేవుడు ద్వేషం ఉంటే దుఃఖపడతాడని ఎఫెసులో రాసిన పత్రికలో చూస్తాం. ఆయన దుఃఖపరచొద్దు అన్నాడు. సమస్త విధులైన కోపము, క్రోధము, ద్వేషము, దుష్టత్వం విసర్జించుడి. దానివల్ల పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతాడు. ద్వేషం చీకటి యొక్క లక్షణం, అది వెలుగు లక్షణం కాదు. ఎందుకు మనకు ఒకరిలాంటి ఒకరు పడదు? మంచి చెప్తే పడదు. ఉం? మంచి ఎవరైనా చెప్తే పడదు. వాళ్ళంటే హృదయంలో ఎక్కడో వెనకాల ఒక ఉం, తెలియనటువంటి కోపం, ద్వేషం పెంచుకుంటారు. నాలాంటి అంటే ఈజీగా ద్వేషిస్తారు, ఎందుకంటే ఎక్కువ మాట్లాడతాం కాబట్టి, ఎక్కువ బోధిస్తాం కాబట్టి. నాలాంటి చాలా మందికి నచ్చడు.
మరి ద్వేషించవచ్చా? నేను నచ్చకపోతే పర్లేదు, ప్రాబ్లం లేదు, మాట్లాడడం హాయ్ బాయ్ మంచిగానే ఉండొచ్చు. కానీ ద్వేషము, కోపము అనేది కలిగి ఉండొచ్చా? నాలాంటోడు అంటే నా ఒక్కడని కాదు, బోధించే వాళ్ళు ఈరోజు చాలా మంది మంచి విషయాలు చెప్పే వాళ్ళ మీద ద్వేషం. అమ్మా నాన్న మంచి చెప్తే నచ్చదు, కుటుంబ సభ్యులు మంచి చెప్తే నచ్చదు, నాయకులు మంచి చెప్తే నచ్చదు, సంఘంలో పెద్దలు మంచి చెప్తే నచ్చదు. ఉం? చూడండి, 1 యోహాను 2:9, వెలుగులో ఉన్నానని చెప్పుకొని తన సహోదరుని ద్వేషించేవాడు ఇప్పటి వరకు చీకట్లోనే ఉన్నాడు. సహోదరుల పట్ల ద్వేషం తగదు. ద్వేషం ప్రమాదకరమైనదండి, అత్యంత ప్రమాదకరమైనది. క్రీస్తు ప్రేమకు భిన్నమైనది, దేవుని ప్రేమకు భిన్నమైనది, అపోజిట్ అన్నమాట ద్వేషం అనేది. ప్రేమకు వేరైనటువంటి పదం అది. క్రైస్తవం ప్రేమకు మూలం. ఉం? ప్రేమ కలిగిన వాడు, అద్భుతమైన లక్షణాలు ఉంటాయి. ప్రేమ కలిగిన వాడు ఉం? సహోదరుని ద్వేషిస్తే, ప్రేమిస్తే అది అద్భుతమైనది. క్రీస్తులో ఉన్నవాడు సహోదరులను ప్రేమిస్తాడు. ఉం? ద్వేషం ఉండదు క్రైస్తవం లోపల. క్రైస్తవునికి అసూయ ఉండదు, క్రైస్తవునికి ద్వేషం ఉండదు, క్రైస్తవునికి అనవసరమైన కోపం ఉండదు, అన్నెసెసరీ యాంగర్ ఉండదు. తప్పు చేస్తే కోపాడు వేరు, కానీ అనవసరమైన కోపాన్ని క్యారీ చేసుకోడు. ఉం? సహోదరులను ద్వేషించేవాడు ఎక్కడున్నాడు? చీకట్లోనే ఉన్నాడు ఇంకా. ఉం. సహోదరులు అంటే ఈవెన్ మన కుటుంబ సభ్యులు కూడా వస్తారు. నేను ఏ సహోదరుని ద్వేషించట్లేదు, నా భార్య భర్తలు వేరు అని అనుకుంటే అది కూడా పొరపాటే. వాళ్ళు కూడా క్రీస్తున్న సహోదరులే మనకు. ఫిజికల్గా భార్య భర్త, కానీ వాస్తవానికి క్రీస్తులో ఉం, వాళ్ళు కూడా మన తోటి వాళ్ళే. ఆత్మ సంబంధం రిలేషన్షిప్లో వేరు, ఫిజికల్గా రిలేషన్షిప్ వేరు. 7th 1, సెపరేటెడ్ ఫ్రమ్ ద ట్రూత్, సత్యానికి దూరం అవ్వడం. చీకట్లో ఉండమంటే సత్యం లేని జీవితం, చీకటి జీవితమే. ఈరోజు మనకు సత్యం నేర్పించబడుతుంది, చాలా మంది సత్యానికి దూరం అవుతున్నారు. మీరు కూడా మీ చుట్టూ వాళ్ళని సత్యానికి దగ్గర చేయడానికి ప్రయత్నం చేస్తున్నారా? సత్యానికి దూరం అవడం కూడా చీకట్లో ఉన్నట్టే అని తెలుసా? అందుకే మీరు ఎవరెలా ఉన్నా పర్వాలేదు అనుకుంటున్నారు. లేదు, వాళ్ళందరినీ సత్యంలోకి తీసుకురావాలి, సత్యబోధలో స్థిరపరచాలి, సత్యం అంటే ఏంటో తెలియపరచాలి, సత్యానికి దగ్గర చేయాలా. అది మనందరి బాధ్యత. మనమే దూరంగా ఉంటే ఇంకోళ్ళు ఎట్లా వస్తారు? ఉం? సత్యం లేని జీవితం అంతా చీకటి జీవితమేనండి. ఎందుకంటే సత్యం ఒకటే నీకు స్వతంత్రం ఇస్తుంది. యోహాను సువార్త 8:31-32 చూస్తున్నాం. నా వాక్యమందు నిలిచిన వారైతే మీరు సత్యాన్ని గ్రహిస్తారు, అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ప్రతి విధమైనటువంటి అంధకారం నుంచి, ప్రతి విధమైన చీకటి నుంచి, ప్రతి విధమైన బంధకాల నుంచి, ప్రతి విధమైన పాపం నుంచి మనల్ని విడిపించగలిగినటువంటి శక్తి సత్యానికి ఉంటుంది. ఆయన వాక్యము అత్యద్భుతమైన సత్యం, క్రీస్తు సత్యం. క్రీస్తు ద్వారా మనకు రక్షణ కలుగుతుంది. వాక్యం ద్వారా మనం అనేకమైనటువంటి బంధకాల నుంచి, అనేకమైనటువంటి అసత్యాల నుంచి విడిపించబడతాం. వాక్యం ఎలా జీవించాలో మనం నేర్పిస్తుంది. చూడండి, 1 John 1:6, ఆయనతో కూడా సహవాసం గలవరని చెప్పుకొని చీకటిలో నడిచిన మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందాము. సో ఇదంతా కూడా 1 Johnలో చాలా విషయాలు. సత్యం అంటే సువార్తకు వ్యతిరేకమైనది, సహోదరుల పట్ల ద్వేషము, ప్రేమ లేకపోవడం, ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం తర్వాత కంటిన్యూగా. మరి ఎక్కడ ఉంటున్నాం మనం? ఆలోచించండి. ఈ మాట గురించి నేను ఇంతకుముందు వివరించాను కాబట్టి ఇప్పుడు దాన్ని స్కిప్ కొట్టేస్తున్నాను. 8th 1, లాస్ట్ వన్, ఎస్ ఫర్ సెపరేషన్ ఫ్రమ్ డార్క్నెస్, చీకటికి దూరంగా ఉండడం. వెలుగునకు చీకటితో ఏం పొత్తు? ఏం సంబంధం? వెలుగు చీకటికి ఏం పొత్తు? ఆలోచించండి ఒకసారి. పౌలు అంటున్నాడు ఈ ప్రశ్న, గంభీరంగానే ప్రశ్నిస్తున్నాడు. ఏం సంబంధం? 6:14 చూస్తాం, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడి, నీతికి దుర్నీతితో ఏం సాంగత్యం? వెలుగునకు చీకటితో ఏం పొత్తు? ఇది కూడా చాలా బాధ కలిగించే విషయమే. క్రైస్తవుడికి పొత్తు లేదు ఎవరితో, అన్యులతో. ఎలాంటి పొత్తు లేదు. వివాహంలో పొత్తు లేదు, వ్యాపారంలో పొత్తు లేదు. తెలుసా మీకు ఆ విషయం? ముఖ్యంగా రెండు, వివాహం మరి వ్యాపారం, చాలా ప్రమాదం. ఫస్ట్ వివాహం, సెకండరీ, మిగతాది తర్వాత మాట్లాడుకుందాం. మెయిన్ అందుకే అంటాడు వాళ్ళతో నీకు పొత్తు లేదు. ఎలా పొత్తు కుదురుతుంది? కుదరదు. పాత నిబంధనలు కూడా మాట ఉంటుంది కదా, ఎద్దును గాడిదని జత చేసి దున్నకూడదని. కుదరదు రెండింటికి జత చేస్తే. ఒక దైవ సంబంధమైనటువంటి, ఆత్మ సంబంధమైనటువంటి, రక్షించబడిన వ్యక్తికి, రక్షింపబడిన వ్యక్తికి ఎప్పటికీ పొత్తు కుదరదు. కానీ ఈరోజు బాధ కలిగించే విషయాలు అనేకం జరుగుతూ ఉన్నాయి. చాలామంది
నేను చెప్తున్నాను కదా, నా పరిచర్యలోనే నేను దేవుడి కృపను అనుగ్రహించిన, దేవుడు నాకు అప్పగించిన పరిచర్యలో చాలా మంది రక్షించబడ్డారు. బాప్తిసం తీసుకున్న తర్వాత పెళ్లిల దగ్గరికి వచ్చినప్పుడు అవిశ్వాసులతో పొత్తు పెట్టుకుని వివాహాలు చేసుకుని వెళ్ళిపోయారు. ఎవరు దేవుళ్ళు లేరు. ఎంత పెయిన్ఫుల్గా ఉంటుందో తెలుసా అండి? ఒక పెళ్లి, ఒక చిన్న పెళ్లి, ఒక పొత్తు వలన ఆత్మలు కోల్పోతున్నారు, దేవునికి దూరం అవుతున్నారు. ఉమ్, అది నాకు తలంచుకుంటాను ఇప్పటికీ అది ఒక పీడకల్లాగా భయం వేస్తుంది. ఎంతమంది అప్పుడు ఒకరు కాదు, ఇద్దరు కాదు. నేను ఇక్కడ రాకముందు ఉన్న ప్రాంతం గురించి చెప్తున్నాను. హైదరాబాద్ రాకముందు నేను ఇంతకుముందు ఏ ప్రాంతంలో పరిచర్య చేశాను, అక్కడ అక్కడ విషయాల గురించి చెప్తున్నాను. కొద్దిమంది యూత్ అందరు కేవలం కేవలం మ్యారేజ్, కేవలం పొత్తు, విశ్వాసంలో లేరు. ఉమ్, ఎంత దారుణమైనటువంటి విషయం. సరైనటువంటి ఫౌండేషన్ పడింది, వాక్యానుసారంగా మంచి పునాది, సువార్త అనేటువంటి పునాదిలోనే వాళ్ళు వచ్చారు, దేవుని అంగీకరించారు, బాప్తిజం అడిగారు. వాళ్ళంతటి వాళ్ళని ఎవరిని ప్రేరేపించాలి తీసుకోమని. ఫైనల్గా పెళ్లి దగ్గరికి వచ్చినప్పుడు ఒక్కరు కూడా కనీసం తెలియదు ఏమైపోయారు అనే పెళ్లి చాటుగా చేసుకున్నారు, తెలియకుండా చేసుకున్నారు. ఏమనగలుగుతాం చెప్పండి? అంటే సమాజపరంగా ఆలోచిస్తే వేరే రకంగా ఉండదు, కానీ నేను దైవిక కోణంలో చెప్తున్నాను. కొన్ని సమాజపరంగా తప్పుగానట్టుగా అనిపిస్తాయి, కానీ బైబిల్ ప్రకారం వాక్యానుసారంగా తప్పు అంటే తప్పే. ఉమ్, లేట్ అయినా పర్వాలేదు, కానీ తప్పుడు పనులు చేయదు, తప్పుడు వివాహాలు చేయకూడదు, తప్పుడు పొత్తు పెట్టుకోకూడదు, తప్పుడు విధానంలో వెళ్ళకూడదు. ఆ మధ్యలో కూడా నాకు తెలిసిన వాళ్ళు మొన్నే ఎవరో మాట్లాడుతూ ఫోన్లో పలానా వాళ్ళు వాళ్ళ చెల్లెను బయట వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేశారంట కదా అని అంటే, నేను షాక్ అయ్యి, నాకు తెలియదు అప్పటి వరకు, మొన్న జస్ట్ అవునా నాకు తెలియదురా అని అన్నా. అలా ఎలా, అలా ఎలా అంత భక్తిలో ఉండి అలాగా పెళ్లి అనేసరికి ఏంది అంత శోధన? ఎందుకు జయించలేకపోతున్నాం? పెళ్లి దగ్గర శోధనలు, పొత్తు దగ్గర శోధనలు ఎందుకు జయించలేకపోతున్నాం? ఆలోచించండి. ఇవన్నీ ప్రమాదకరమైనటువంటి గడియలు. దేవుని కృప. ఒకవేళ వాళ్ళు తర్వాత దేవుని దగ్గరికి తిరిగి రావడం అనేది దేవుని కృప. ఉమ్. వాళ్ళ వాళ్ళ భాగస్వాములు దేవుడు మళ్ళీ రక్షించబడడం అనేది ఒక ప్రత్యేకమైన కృప ఉంటేనే అది సాధ్యమవుతుంది. కానీ చేసిన మన తప్పును దేవుడు సరిదిద్దడం వేరు. దేవుడు సరిదిద్దడం సరైనది కాదు ఎప్పుడు కూడా. దేవుడు కృప కలిగిన వాడు కాబట్టి మనం చేసిన తప్పు ఇది బిగ్గెస్ట్ సిన్. అంటే దైవ వ్యతిరేకమైనటువంటి ఆలోచన అది. బీ కేర్ఫుల్. మన కుటుంబంలో ఇంకా ఎవరన్నా అలాంటి తప్పు చేయకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో సమ్మరీ ఫైనల్గా మరొకసారి గుర్తు చేస్తున్నాను. డార్క్నెస్, డ్వెల్లింగ్ ఇన్ లైస్ అండ్ డిసిట్, మోసంలో అబద్ధంలో జీవించడం. డీఫర్ క్రైస్తవుడు అలా జీవించకూడదు, మోసంలో అబద్ధంలో జీవించకూడదు. క్రైస్తవుడు మోసం చేయకూడదు, క్రైస్తవుడు అబద్ధం ఆడు. ఎఫ్ఎస్సి 4:24 చూస్తున్నాం. మనం ఒకరికొకరం అవయములై ఉన్నాం కనుక ప్రతివాడు తన పొరుగు వానితో సత్యమే పలకవలేను. అది మన 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 యొక్క దేవుడు ఇచ్చినటువంటి మన స్థానం, దేవుడు మనకి ఇచ్చినటువంటి స్థాయి, మన బ్రతుకు ఒక విలువను ఆయన పెంచాడు. మన ఐడెంటిటీ, క్రీస్తులో ఉన్నటువంటి ఐడెంటిటీ చాలా ఉన్నతమైనదే ఐడెంటిటీ మనకి ఇచ్చాడు. ఒకప్పుడు అలా ఉన్నాం, ఏది పడితే అదే నమ్మాం, అబద్ధాలాడాం, ఇష్టానుసారంగా మోసపోయాం. ఆబ్సెంట్ ఫ్రమ్ గాడ్స్ ప్రెజెన్స్, దేవుని సన్నిధికి దూరంగా ఉండడం. ఏ ఫర్ ఆబ్సెంట్ ఫ్రమ్ గాడ్స్ ప్రెజెన్స్, దేవుని ప్రసన్నతకు దూరంగా ఉండడం, చీకట్లో ఉండడం అంటే. మరి క్రైస్తవుడుగా నువ్వు అనుదినం దేవుని ప్రసన్నతను వెతుకుతున్నావా? దేవుని ప్రసన్నతలో ఆయన సన్నిధిలో జీవించకపోతే ఏముంటుందండి? క్రైస్తవ జీవితానికి అర్థమేముంటుంది? ఒకసారి ఆలోచించండి. ఆర్ ఫర్ రిఫ్యూజింగ్ ద లైట్, థర్డ్ పాయింట్. వెలుగును తృణీకరించడం, వెలుగును కాదనుకోవడం, మనకు నచ్చినట్టుగా జీవించడం. వెలుగును కాదనుకుంటున్నాం అంటే అర్థం ఏంటి? మన సొంత జీవితాన్ని జీవించాలని కోరుకుంటున్నట్టు, మనకు నచ్చిన జీవితాన్ని కోరుకుంటున్నట్టు, మనం చీకటి సంబంధమైనటువంటి కొన్ని విషయాలను ఇష్టపడుతున్నట్టే కదా. డోంట్ దయచేసి అలా చేయొద్దు. డోంట్ రిఫ్యూజ్ ద లైట్. క్రీస్తు అనేటువంటి అత్యద్భుతమైనటువంటి వెలుగులోకి మనం వచ్చాం, ఆయన ఇచ్చినటువంటి వెలుగులోకి మనం వచ్చాం. నాలెడ్జ్ బ్లైండెడ్ బై సిన్. ఫోర్త్ వన్, కేఫర్. మన జ్ఞానము పాపం చేత బంధించబడుతుంది, మనం అజ్ఞానంలో ఉంటున్నాం. జ్ఞానానికి పాపం దూరం చేస్తుంది, కాబట్టి సత్యమైనటువంటి దైవికమైనటువంటి జ్ఞానానికి దూరం చేసే పాపానికి మనం ఎప్పుడు దూరంగానే ఉండాలి. పాపం చేత మానవుని యొక్క జ్ఞానము నశించిపోతుందంట. చాలామంది పెద్ద పెద్ద మేధావులు ఉంటారు, అందుకే వాళ్ళకు జ్ఞానం ఉండదు. వాళ్ళ సబ్జెక్టులో జ్ఞానం ఉంటుంది, కానీ దైవిక విషయాలు వచ్చినప్పుడు వాళ్ళ జ్ఞానం పనిచేది. చూడండి కావాలంటే పెద్ద పెద్ద ఆఫీసర్లు ఉంటారు, పెద్ద పెద్ద మేధావులు ఉంటారు. ఉం? వాళ్ళు వాళ్ళ ఫీల్డ్లో మంచి జ్ఞానవంతులై ఉండొచ్చు, పెద్ద పెద్ద సైంటిస్టులు, వాళ్ళు స్టడీ చేసిన సబ్జెక్టులో జ్ఞానవంతులై ఉంటారు. కానీ దైవికమైన విషయాలు వచ్చినప్పుడు
మళ్ళీ కులం వచ్చిన తర్వాత పెద్ద పెద్దలు కూడా కుల ప్రస్తావన, మళ్ళీ కులం అంటే మాకు ఇలా అలా అని మాట్లాడుతాం చూడండి. కొన్ని ఏరియాలకు వచ్చినప్పుడు సోషల్గా, మోరల్గా వచ్చినప్పుడు, మళ్ళీ స్పిరిచువల్గా వచ్చినప్పుడు వాళ్ళ అజ్ఞానం బయటపడుతూ ఉంటుంది. మనం కూడా చాలాసార్లు దైవికమైన జ్ఞానాన్ని విస్మరిస్తూ ఉంటాం. ఎందుకంటే పాపం చేత జ్ఞానం మనల్ని బంధించేసి దూరం చేస్తూ ఉంటుంది. దేవుని జ్ఞానానికి మనల్ని దూరం చేస్తూ ఉంటుంది. ఐదోది, నాట్ డిసర్నింగ్ గాడ్స్ విల్. దేవుని చిత్తాన్ని తెలుసుకోవట్లేదు. అండ్ ఫర్ నాట్ డిసర్నింగ్ గాడ్స్ విల్, దేవుని చిత్తం ఏంటో తెలుసుకో. ఆయనకు ఒక ఆలోచన ఉంది, ఆయనకు ఒక ప్రణాళిక ఉంది. ఎఫ్ఎస్ 1 మొత్తం చదవండి. దేవుడు తన చిత్తం గురించిన మర్మాన్ని మనకు తెలియపరిచాడు అంటుంది. ఎంత అద్భుతం! ఏంటి, అంత ఉన్నతుడైన దేవుడు, మహోన్నతుడైనటువంటి దేవుడు, సర్వశ్రేష్ఠుడైనటువంటి దేవుడు, సర్వజ్ఞాని అయినటువంటి దేవుడు, ఆఫ్టర్ ఆల్ ఒక పాప పంక్తిలో పుట్టినటువంటి నేను, బలహీనమైనటువంటి నాకు, మనలాంటి ఒక బలహీనులకు దేవుడు తన చిత్తమును గురించిన మర్మాన్ని తెలియపరిచాడండి. ఎంత అద్భుతం అండి! అవసరమా అండి ఆయన మనకు తెలియపరచడం? ఆయన ఎంత దిగొచ్చి ఆయన చిత్తానికి తెలియపరిస్తే నువ్వు గ్రహించట్లేదు. ఉం? ఒకసారి చదవండి, ఎంత అద్భుతమైన చిత్తం అది. ఆరోది, ఈ ఫర్ ఎన్స్లేవ్డ్ బై హేట్రెడ్, ద్వేషం చేత నడిపించబడటం. ద్వేషానికి బానిసలు అయిపోతున్నారు కొంతమంది. ద్వేషం, ఎక్కడ లేని ద్వేషం. నో నో నో, క్రైస్తవుడు ఎవరిని ద్వేషించాడు, ద్వేషించకూడదు. ద్వేషం క్రైస్తవుని సంబంధమైన లక్షణం కాదు అది. క్రైస్తవుడు ప్రేమ సంబంధి, క్రైస్తవు కృప సంబంధి, క్రైస్తవుడు క్షమా సంబంధి. ద్వేష సంబంధం ఎప్పుడు కూడా కాలేడు. ఏడోది, సెపరేటెడ్ ఫ్రమ్ ద ట్రూత్. సత్యానికి దూరస్తులమైన, సత్యానికి దూరంగా ఉండడం, చీకట్లో ఉండడం అంటే. క్రైస్తవుడు సత్యానికి దగ్గర అవుతాడు, సత్యాన్ని ప్రేమిస్తారు. ప్రభు అంటాడు, మన సత్యాన్ని ప్రేమిస్తాం, మన సత్య సంబంధులం. మనకి ఎంత మాత్రము చీకటి సంబంధం కాదు, అసత్య సంబంధం కాదు. క్రైస్తవుడు సత్య సంబంధి. ఎఫ్ఎస్సి 4లో మనం చూస్తాం, 16లో, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు అన్ని విషయములలో క్రీస్తు వలె ఉండుటకు సాగిపోదాం. క్రైస్తవుడు సత్య సంబంధి, ప్రేమ కలిగి సత్యాన్ని చెప్తాడు, ప్రేమతో సత్యాన్ని పంచుకుంటాడు క్రైస్తవుడు. ప్రేమ సత్యం కలిసి నడిచేటువంటి జీవితం క్రైస్తవుడు కలిగి ఉంటాడు. ప్రేమ సత్యం రెండింటితో కలిసి నడుచుకుంటాడు. 8, సెపరేషన్ ఫ్రమ్ డార్క్నెస్. చీకటి నుండి దూరం అవటం, చీకటి నుండి వేరవుట. సో ఇలా కూడా చెప్పు, సెపరేషన్ ఫ్రమ్ లైట్ అంటే మనము చీకట్లో ఉండడం అంటే లైట్కి దూరంగా ఉండడం, వెలుగుకి దూరంగా ఉండడం. క్రైస్తవుడు వెలుగుకి ఎప్పుడు కూడా దూరంగా ఉండడు, వెలుగులోకి వస్తాడు. క్రైస్తవుడు ఎప్పుడప్పుడు తన వెలుగులోకి వచ్చి తను ఎలా ఉన్నాడో పరీక్షించుకుంటాడు. నా మాట, నా ప్రవర్తన, నా జీవితం ఇతరులు దేవుని మహిమపరిచే విధంగా ఉందా చూసుకుంటాడు. మరి మనం క్రైస్తవులుగా ఎదుగుతున్నామా? మీకే తెలుసు. ఎవరినాలు పరీక్షించుకోవాలి ఈరోజు. ప్రతి ఒక్కరు తమను తాము పరీక్షించుకోవాలి. ఎక్కడున్నాం? వెలుగులోనే ఉన్నామా? వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు చీకటిలో ఉన్నామా? ప్రభుతో సహవాసం, అన్యోన్య సహవాసం గలవారమని చెప్పుకొనుచు ఇంకెక్కడన్నా పడిపోయి ఉంటున్నామా? ద్వేషిస్తున్నామా? ఏమైపోతున్నాం? మనందరిలో సొదొమ గొమొర్రా పాపం నిండిన నగరాలు ఆదికాండంలో మనం చూస్తాం. ఈ పట్టణాలు అన్యాయంతో నిండి ఉండటం, దేవుని న్యాయమైన తీర్పు మీదకి వచ్చింది. ఇవి దుర్నీతితో నిండి ఉండటం వలన ఏమైపోయావి? చీకటి రూపంలో నిలిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు సహించాడండి, పాపాన్ని సహించాడు. పాపం చేత నింపబడినప్పుడు ఒప్పుకోడు ఆయన. కానీ క్రైస్తవం జీవితం అది కాదే. క్రైస్తవుడు అక్కడి నుంచి సంపూర్ణంగా రక్షించబడ్డాడు, విడిపించబడ్డాడు. ఒకవేళ రక్షించబడకపోతే మన పరిస్థితి కూడా ఇలాగే ఉండిపోయేది. ఎప్పుడో ఆ పట్టణాలు నాశనం చేసినట్టు దేవుడు నాశనం చేసేవాడేమో. రక్షించబడ్డాం కదా, మనం మారుమనసు పొందడానికి ఆయన కృప చూపిస్తూనే ఉన్నాడు. చూడండి, రెండోది రోమీయులకు రాసిన పత్రిక 1:21 చూస్తున్నాం. వారికి దేవుడి పరిచయం ఉన్నా కూడా, దేవుడు తెలిసి కూడా ఆయన దేవునికి గౌరవించకుండా వారి హృదయంలో ఏం చేశారంటే చీకటి అయిపోయినంట. వాళ్ళ హృదయం అంతా చీకట్లో ఉండిపోయారు. దేవుని అంగీకరించిన వారు నైతికంగా చీకట్లో పడిపోతారు. ఇది రెండు ఒకటి పాపం చేసిన వాళ్ళు, రెండోది దేవుని అంగీకరించిన వాళ్ళు చీకట్లో ఉండిపోతారండి. అందుకే ఇక్కడ కొంతమందికి దేవుడు తెలిసి కూడా, రోమపత్రికలో అన్యులు దేవుడు అంటే ఏంటో తెలిసి కూడా ఆయన దేవునిగా మహిమపరచలేదంట. వాళ్ళు చతుస్పాద జంతువుల యొక్క దేవుని మహిమను పురుగులకి, పక్షులకి, పశువులకి, జంతువుల రూపాలుగా మార్చుకొని పూజించారంట దేవుడు. అందుకే వాళ్ళని దానికి అప్పగించేశాడు అంటాడు. నువ్వు దానికి అలవాటు పడిపోతే, నువ్వు ఇష్టపడితే, దేన్నైతే ఇష్టపడతావు నేను అక్కడే వదిలేస్తాడు దేవుడు. అది అన్నిటికంటే ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. నీ బలహీనతలో దేవుని తెలుసు. ప్రతి బలహీనతలో దేవుడు నీకు సహాయం చేయగలిగిన శక్తివంతుడు, సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తి. అంతేగాని నువ్వు బలహీనతలో కొనసాగాల్సిన అవసరం లేదు. నువ్వు అనుకుంటున్నావు నీ సొంత శక్తి చేత నువ్వు ఏ బలహీనతను జయించలేవండి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి,
మనకు కావాల్సింది సిద్ధాంతాలుగా, మనకు కావాల్సిన ఏమంటారు, సారీ క్షమించాలి, మనకు కావాల్సినటువంటి క్రమశిక్షణ కాదు. నువ్వు క్రమశిక్షణ ఎంత పెట్టుకున్నావు దేవుణ్ణి నువ్వు జయించలేవు నీ బలహీనతలని. నువ్వు ఎంత క్రమశిక్షణ కలిగి జీవించాలనుకుంటావు నువ్వు అంత మతపరమైన వ్యక్తిగా మారుతావు. నీకు కావాల్సిన క్రమశిక్షణ కాదు, ఆధ్యాత్మికమైనటువంటి కేవలం డిసిప్లిన్ సరిపోదు. నీకు క్రీస్తు కావాలి. నువ్వు క్రీస్తుని ఎంత వెతికితే నువ్వు బలహీనతలు అంత జయించగలుగుతావు. క్రీస్తుని హృదయం ఎంత ఆహ్వానిస్తే నీ బలహీనతల మీద నీకు అంత విజయం వస్తుంది. క్రీస్తుని హృదయంలో ప్రభుగా ఎంత ప్రతిష్ఠించుకుంటే నీ బలహీనతల మీద నీకు అంత విజయం వస్తుంది. క్రీస్తు నువ్వు ఎంత వెతుకుతే నీ బలహీనతల మీద నీకంత ఆ, విజయాన్ని నువ్వు పొందుకుంటావు. అది నీకు కావాలి. నీకు కావాల్సిన క్రీస్తు. కానీ చాలాసార్లు చాలా మంది వారి సొంత వ్యక్తిగత క్రమశిక్షణ చేత పాపాన్ని, బలహీనతలను జయించాలని ప్రయత్నం చేసి మరలా ఓడిపోయి అక్కడే నిలిచిపోయి అక్కడే మత సంబంధమైన వ్యక్తులుగా మారిపోతున్నారు. అది చాలా ప్రమాదం. నీ క్రమశిక్షణ ఎప్పుడు నీకు హెల్ప్ చేయదు. క్రీస్తు ఒక్కడే నీకు హెల్ప్ చేయగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తి. ఎందుకంటే ఆయన నీకోసం మరణించాడు, నీకోసం ప్రాణం పెట్టాడు, నీకోసం తిరిగి లేచాడు. నిన్ను సంపూర్ణమైనటువంటి తన సారూప్యంలోకి మార్చుకోగలిగినటువంటి శక్తివంతుడు క్రీస్తే. ఆ క్రీస్తును పక్కన పెట్టి నువ్వు ఏం చేయలేవంటే నేను ధైర్యంగా చెప్తున్నాను. నువ్వు దేన్ని జయించలేవు. జీవితము మార్చబడేది, జీవితం కట్టబడేది కేవలం ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మాత్రమే. ఆయనను ఈ బోధ ద్వారా నువ్వు ఎంత హృదయంలోకి స్వీకరిస్తే అంతగా నీ పరివర్తన జరుగుతుంది, అంతగా నీ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది, నీ రూపాంతరం చెందుతూ ఉంటావు. నువ్వు ఇంకా రూపాంతరం చెందట్లేదంటే దానికి కారణం ఏంటి? నీ హృదయంలో క్రీస్తులే, నువ్వు క్రీస్తుని వెతకట్లా. చాలా మంది వింటున్నారు అంతే, మత సంబంధమైన క్రైస్తవులుగా మారిపోతున్నారు. సహవాసము, ప్రార్థన ఏదో జైనవుతున్నారు, వింటున్నారు. కానీ ట్రాన్స్ఫర్మేషన్ జరగనంత వరకు, నీలో మార్పు జరగనంత వరకు, ఎప్పుడు జరుగుతుంది? నువ్వు జరగనంత వరకు నువ్వు కేవలం మత సంబంధమైనటువంటి పద్ధతిలో ఉన్నావే కానీ క్రీస్తులో లేవని అర్థం. క్రీస్తులో ఉన్నవాడు మార్పుకు నాంది పలుకుతాడు. క్రీస్తులో ఉన్నవాని సారూప్యం మారిపోతుంది. మోషే దేవుని సన్నిధిలో గడిపొచ్చినప్పుడు, ఆయన ప్రసన్నతలో గడిపొచ్చిన తర్వాత తన ముఖము వెలిగిపోయిందంట. ప్రజలు చూడలేకపోయారంట, ముఖం కప్పుకున్నారంట. ఒక క్రైస్తవుడు దేవునితో గడిపితే, క్రీస్తుతో ఉంటే, క్రీస్తు ప్రెజెన్స్లో దేవుని సన్నిధిలో అలా గడుపుతున్న కొద్దీ, ఆ పరిశుద్ధాత్మ చేత నడిపించబడిన కొద్దీ అతడు వెలిగింపబడతా ఉంటాడు. అతని ముఖవర్చస్సు, ఆయన తేజస్సు, ఆత్మ సంబంధమైన తేజస్సులో జీవిస్తూ ఉంటాడు. నిజమే, ఈ లోకంలో అతనికి ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలున్నా, ఆరోగ్యకరమైన పరిస్థితులు బాగాలేకపోయినా, ఆర్థిక పరిస్థితులున్నా, ఆయన ఆత్మలో అత్యద్భుతంగా ఉంటాడు. రూపాంతరం చెందుతాడు. ప్రవర్తనలో, మాటల్లో, ఆలోచనలో రూపాంతరం చెందుతూ ఉంటాడు నిజమైన క్రైస్తవు. నువ్వు వాళ్ళ రూపాంతరం చెందకపోతే ఎలా? నిజమైన క్రైస్తవుడు పౌలాగా సేవ చేసేవాడు దినదినం మా బాహ్య పురుషుడు కృషించిపోచున్న మా అంతరంగ పురుషుడు దినదినము అభివృద్ధి చెందుతున్నాడు అని చెప్పగలుగుతాడు. నిజమైన క్రైస్తవుడు రూపాంతరం చెందుతాడు. ఆలోచనలో రూపాంతరం చెందుతాడు, మాటల్లో రూపాంతరం చెందుతాడు, ప్రవర్తనలో రూపాంతరం చెందుతాడు. యాటిట్యూడ్ ఉండదు క్రైస్తవునికి. నేను ఇంతే, నీకు తెలుసు కదా, నేను చిన్నప్పటి నుంచి ఇంతే, నా మాట తీరింతే, నా ప్రవర్తన ఇంతే, నేను హార్ష్గానే మాట్లాడతాను, ఇలాంటి యాటిట్యూడ్ ఉండదు క్రైస్తవునికి. చేంజ్ అవుతాడు క్రైస్తవుడు. క్రీస్తులాగా రాగానే చేంజ్ అవుతాడు. మాట తీరు మారుతుంది, ఆలోచన విధానం మారుతుంది, ప్రవర్తన మారుతుంది, సౌమ్యుడు అవుతాడు, ప్రేమ కలిగిన వాడిగా మారుతూ ఉంటాడు. దినదినం కొద్ది కొద్దిగా స్టార్ట్ అవుతుంది, దినదినం ప్రేమ కలిగిన వాడిగా మారుతాడు, విధేయత కలిగిన వాడిగా మారుతాడు, తగ్గింపు కలిగిన స్వభావంతో మారుతూ ఉంటాడు, సాత్వికుడుగా మారుతూ ఉంటాడు. ఇది క్రీస్తులో మన ప్రయాణంలో ఈ లక్షణాలన్నీ ఇట్లా బయటకు వస్తూ ఉంటాయి అన్నమాట. ఎంత ప్రయాణం చేస్తే, క్రీస్తు ఎంత ప్రయాణం చేస్తే అన్ని అద్భుతమైన లక్షణాలు, క్రీస్తు లక్షణాలు బయటకు వస్తాయి. ప్రేమ, క్షమాపణ, సహించడము, భరించడము, ఓర్చుకోవడము, త్యాగము, ఇవన్నీ వస్తాయి. సాత్వికము, మృదుత్వము, ఆశానిగ్రహం, ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ రావట్లేదు అని అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు క్రీస్తులో లేవు. క్రీస్తులో ఉన్నానని చెప్పుకుంటున్నావు కానీ ఇంకా నువ్వు క్రీస్తులో లేవు. ఇంకా చీకట్లోనే ఉన్నావు. నువ్వు విడిపించబడినప్పటికీ ఆ చీకటిని నువ్వు విడిచిపెట్టట్లా. నువ్వు దేవుడు నేను విడిపించాడు, చీకటి నుండి వెలుగులోకి తీసుకొచ్చాడు. అయినా నువ్వు దాన్ని విడిపించట్లేదు. మొదటి పేతురు 2:9 మనం చూస్తాం, దేవుడు చీకటి నుండి మనల్ని ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోకి పిలిచాడంట. ఆయన గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తం. ఎంత అద్భుతమైన పిలుపండి మనది! ఆయన గుణాతిశయములను ప్రచురం చేయాలంట. అందుకే ఆయన చీకటి నుండి వెలుగులోకి పిలుచుకున్నాడు. ఏ వెలుగు అంటే అది ఆశ్చర్యకరమైన వెలుగులోకి మనం పిలువబడ్డాం. ఆ కింద వచనాలు మీరు చదువుకుంటే ఎలా ఆయన వెలుగును ప్రకాశింపనీయాలో చెప్తున్నాడు. అన్యజనులు మనల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషిస్తారో ఆ విషయంలో దర్శన దినం అపనింద వేరు, మన మీద అపనింద వేరు, సిగ్గుపడినట్లు మన ప్రవర్తన ఉండాలంట. సత్ప్రవర్తన కలిగి జీవించాలి, మంచి ప్రవర్తన. నోటితో చెప్పమనట్లేదని గుణాతిశయంలో ప్రవర్తన ద్వారా చూపించమంటున్నాడు. మన మీద నింద వేసే ప్రతి వాడు సిగ్గుపడే విధంగా బ్రతుకమంటున్నాడు. అవి అలాగునంట మూర్ఖుల నోరు మూయట దేవుని చిత్తం అంటాడు. మన ప్రవర్తన ద్వారా మూర్ఖుల నోరు మూయాలంట. మన ప్రవర్తన ద్వారా అనవసరంగా మాట్లాడుతున్న వ్యక్తుల యొక్క నోరు మూయాల. అది క్రైస్తవం అంటే.
మన ప్రవర్తన జవాబు ఇవ్వాలి. ఉమ్, మన మాట తీరు జవాబు ఇవ్వాలి. అంటే మనం సౌమ్యంగా మాట్లాడాలి. చాలా మంది వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం నేను తక్కువనా అని నిన్ను ప్రూవ్ చేసుకుంటున్నావు అంతే ఈ లోకంలో. నువ్వెవరో నీ ఎగ్జిస్టెన్స్ ను ప్రూవ్ చేసుకుంటున్నావు. నువ్వు క్రైస్తవుడు తన ఎగ్జిస్టెన్స్ కోసం పోరాడేవాడు కాదు. తనలో క్రీస్తును చూపించాలనుకునేవాడు క్రైస్తవుడు. నాలో క్రీస్తు కనిపించాలనే పోరాట పటిమ వాడు క్రైస్తవుడు. నేను క్రీస్తును కనబరచాలనేటువంటి ఆశ కలిగిన వాడు నిజమైన క్రైస్తవుడు. మరి అలా జీవించకపోతే ప్రయోజనం ఏంటండి? ఒకసారి ఆలోచించండి. ప్రార్థన చేసుకుందాం. ప్రభు మీ అందరి హృదయాలను తాకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సందేశం మీ జీవితాన్ని ప్రభావితం చేయాలని, ఈ మాటల ద్వారా మీరు క్రీస్తుకు దగ్గర కావాలని, క్రీస్తును పోలి నడుచుకోవాలని నేను ప్రేరేపిస్తున్నాను. బ్రతిమలాడుకుంటున్నానండి. దయచేసి రండి. ప్రభు దగ్గరికి వెళ్దాం. ప్రభువును వెతుకుదాం. క్రీస్తు లేకపోతే మన జీవితాలు దుర్భరంగా మారుతాయి, చీకట్లో ఉండిపోతాయి. పాపం చేత బంధించబడతాం, అజ్ఞానం చేత బంధించబడతాం. చాలా ప్రమాదం అండి. రండి, మనం క్రీస్తు అనేటువంటి ఒక అత్యద్భుతమైన వ్యక్తిని మనం కలిగి ఉందాం. పౌలు చెప్పినట్టుగా కొలస్సీ పత్రిక 3 పైన క్రీస్తునే వెతుకమంటాడు. మనం క్రీస్తుని వెతుకుతాం. థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధమైనటువంటి తండ్రి, మహోన్నతులైనటువంటి మా దేవానికి స్తోత్రాలు. ఎంత గొప్పవాడో ప్రభా, ఎంత ప్రేమ కలిగిన వాడో. మాలాంటి బలహీనల పట్ల ఎంత ప్రేమ ప్రభు అనేది. మేము మారాలని, మార్పు చెందాలని, నీ స్వార్పితలోకి రావాలని నువ్వు కోరుకుంటూనే ఉన్నావు, హెచ్చరిస్తూనే ఉన్నావు, బోధిస్తున్నావు, వాక్యం ద్వారా మాట్లాడుతున్నావు, నీ పరిశుద్ధాత్మ ద్వారా ప్రభా ప్రేరేపిస్తున్నావు, సహోదరుల ద్వారా ప్రేరేపిస్తున్నావు ప్రభా. మేము ఒకరినొకరు కట్టుకునే విధంగా, నిర్మించుకునే విధంగా, బిల్డ్ చేసుకునే విధంగా సంఘ సహవాసంలో నీ శరీరంలో ఒక అవయవాలుగా మమ్మల్ని చేసుకున్నావు. ప్రతి అవయం ఇంకొక అవయం కోసం పని చేయాలని, ప్రయాసపడాలని, ప్రతి అవయం ఇంకొక అవయానికి క్షేమాభివృద్ధి కలిగించాలనేటువంటి అత్యద్భుతమైనటువంటి సంఘం అనే శరీర నిర్మాణాన్ని నువ్వు గావించావు. కానీ ప్రభా, మేము అలా జీవించలేకపోతున్నాం, అలా వెలుగుగా ఉండలేకపోతున్నాం, అలాగే ఇతరులకి మేము క్షేమాభివృద్ధి కలిగించలేకుండా ఉంటున్నాం. అందరం స్వార్థంతో బ్రతుకుతున్నాం ప్రభా. కొలసిలో చెప్పినట్టు, ఫిలిప్లో చెప్పినట్టుగా ప్రతివాడు తన సొంత కార్యాలు చూస్తున్నాడు, క్రీస్తు కార్యాలు చూడట్లేదు. నీకు సంఘం యొక్క క్షేమాభివృద్ధి కోసం ఎవరు ఆలోచించట్లేదు ప్రభా. వ్యక్తిగత బలహీనతలతో, వ్యక్తిగతమైనటువంటి స్వార్థంతో ప్రభా, వ్యక్తిగతమైనటువంటి పాపంతో చాలా మంది కొట్టుమిట్టాడుతూ నీ దగ్గర ఉన్న సొల్యూషన్ కోసం, నీ రక్షణ దగ్గరికి రావట్లేదు ప్రభా. నీ క్షమాపణ దగ్గర రాలేకపోతున్నారు ప్రభా. కృప చూపించండి. అందరూ నీ వైపు తిరగడానికి సహాయం దయచేయండి. ఈ మాటలు ఎవరు విన్న వారి హృదయాలను కదల్చండి ప్రభా. నీ వైపు తిరగడానికి సహాయం దయచేయండి. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంత గొప్ప కృపను, ఇంత గొప్ప రక్షణను మీరు మాకు అనుగ్రహించినందుకు ప్రభా, నిజంగా ఇలా మేము కృతజ్ఞతాస్తులు చెల్లించగలుగుతాం. ఇంత అత్యద్భుతమైనటువంటి కృపకు పాత్రలుగా ఎంచారు ప్రభా. మిగిలిన ఈ జీవితకాలం ప్రభా నీ కొరకు బ్రతుకుతూ ప్రభా, నీ కొరకు కనిపెడుతూ, నీ కొరకు ఎదురు చూస్తూ జీవించడానికి సహాయం దయచేయమని వేడుకొంచున్నాం. మరొకసారి ప్రభా, విన్న వాక్యం అందరి హృదయాలు ఫలింపచేయమని మా ప్రార్థనలు వింటున్నందుకే ఈ స్తోత్రాలు చెల్లిస్తూ, సహోదరులు రోజు ప్రభు వీరందరి ఆధ్యాత్మిక జీవితం కోసం ప్రార్థన చేస్తున్నారు. వారి ప్రార్థన ఫలించినట్లుగా కృప చూపించండి. వారి ప్రార్థనలు వాళ్ళ హృదయాలను మార్చినట్లు, వారి హృదయాలను తాకునట్లుగా నీ వైపు తిరిగి ప్రభు పశ్చాత్తాప హృదయంతో నీ వైపు తిరుగునట్లుగా కృప చూపించమని బ్రతిమలాడుకుంటూ, మరొకసారి ప్రభా మమ్మల్ని అందరినీ ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి మీ చేతులకు పేరు పేరు వరుస చొప్పున అప్పగిస్తూ, అలాగే ముఖ్యంగా ప్రభా ఎవరైనా కావచ్చు, ఎవరు విన్న వారిని దర్శించండి. అలాగే టీమ్ ఫెలోషిప్ చర్చ్ను మొత్తం కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఎక్కడెక్కడ ఉన్న వారందరినీ దర్శించి నీ ప్రేమలో స్థిరపరిచి ప్రభా, నీ మీద ఆధారపడి వారి బలహీనతలు ప్రభా నీ దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టడానికి సహాయం దయచేయమని, వారు నీ వైపు తిరగడానికి కృప చూపించమని మరొకసారి మా ప్రార్థనలు వింటున్నందుకే స్తోత్రాలు చెల్లిస్తూ యేసు దివ్యనామంలో వేడుకొంచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్.